Hello everyone. Welcome to the 19th session of our Telangana Movement and State Formation syllabus. My name is Sai Ram Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? ఈ క్లాస్లో మనం తెలంగాణ రీజనల్ కమిటీ లేదా ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ లేదా తెలంగాణ స్టాండింగ్ కమిటీ అని పిలుచుకునేటటువంటి ఒక ఇంపార్టెంట్ కమిటీ గురించి మాట్లాడుకుందాం. డీటెయిల్డ్గా ఈ కమిటీ గురించి చక్కగా డిస్కస్ చేసుకుందాం. సో క్లాస్ అనేటటువంటిది మొదలు పెట్టే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట, వీలైతే ఈ క్లాస్ని 1.5x స్పీడ్లో కానీ 1.25x స్పీడ్లో కానీ చూడండి, బెటర్ ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది ఉంటుంది. ఓకేనా? మరి నెక్స్ట్ చూడండి. అండ్ చాలామంది స్టూడెంట్స్ సార్ క్లాసెస్ యొక్క మెటీరియల్స్ అండ్ పీడిఎఫ్స్ కావాలని చెప్పి అడుగుతున్నారు. క్లాసెస్ యొక్క మెటీరియల్స్ని మన టెలిగ్రామ్ ఛానల్ సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్ అనే టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను పూర్తి ఉచితంగా. అండ్ కొన్ని ఫ్రీ క్లాసెస్ కూడా అక్కడ తీసుకుంటున్నాం. మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఉచితంగా పూర్తిగా చెప్పుకుంటున్నాం. అండ్ ఫర్ అదర్ ఫ్రీ ఇనిషియేటివ్స్ యాజ్ వెల్ అండ్ అదర్ మెటీరియల్స్ యాజ్ వెల్ ప్లీజ్ జాయిన్ దిస్ పర్టిక్యులర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ ఆర్ యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. ఈ ఛానల్లోనే మీరు ఈ వీడియో అనేటటువంటిది చూస్తున్నారు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా ఫ్రీ ఇనిషియేటివ్స్తో మనం ముందుకు వస్తున్నాం. సో మై ఈమెయిల్ అడ్రస్ అండి ఇది. అండ్ కొంతమంది క్వైరీస్ అని చెప్పి అడుగుతున్నారు, కొంతమంది గైడెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ అంటున్నారు. సో ఇక్కడ నా నెంబర్ కూడా ఇస్తున్నాను మీ అందరి కోసం. ఏమైనా డౌట్స్ కానీ ఇబ్బందులు కానీ ఉంటే నాకే డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. మ్యాక్సిమం వాట్సాప్లో మెసేజ్ చేయండి, ఎందుకంటే నేను కంటిన్యూస్గా క్లాసెస్లో ఉంటాను. ఐ వర్క్ ఫర్ అదర్ ఇన్స్టిట్యూట్స్ యాజ్ వెల్. సో మీ కాల్ పిక్ చేయలేకపోవచ్చు. సో వీలైతే వాట్సాప్లోనే మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే క్లాస్లోకి వెళ్ళిపోదాం. వినాలమ్మా. సో తెలంగాణ రీజనల్ కమిటీ లేదా ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ గురించి పూర్తిగా అర్థం చేసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట. మనం ప్రొవైడ్ చేస్తున్నటువంటి వీడియోస్ వెనుక చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. ఇఫ్ యూ రియలీ వాంట్ టు అక్నాలెడ్జ్ మై ఎఫర్ట్స్ ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా ఒక కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోస్ని షేర్ చేసుకోండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలా ఫ్రీ ఇనిషియేటివ్స్తో మీ ముందుకు రాబోతున్నాను. ఓకేనా? అండ్ దాంతోపాటు ఇంకొక విషయం అమ్మ, చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేశారని చెప్పి తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ కోసం ఒక కాంప్రహెన్సివ్ కోర్స్ అనేటటువంటిది లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇప్పటికే 200 మెంబర్స్కి పైగా స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. క్లాసెస్ అనేటటువంటివి మండే నుంచి మొదలవుతాయి. సో యూట్యూబ్లో మీరు తెలంగాణ మూమెంట్ క్లాసెస్ ఎలా అయితే క్వాలిటీగా ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారు, సో క్వాలిటీలో కాంప్రమైజ్ లేకుండా క్లాసెస్ అనేటటువంటివి ఉంటాయి. సో కంప్లీట్గా తెలంగాణ మూమెంట్ సిలబస్ అంతా డీటెయిల్డ్గా కవర్ చేసుకుంటాం. అండ్ మంచి నోట్స్ అనేటటువంటిది కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ దాంతోపాటు ప్రాక్టీస్ క్వశ్చన్స్, బోత్ ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ మెయిన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. మరి ఫీజు ఎంత? ఇదంతా కేవలం 500 రూపాయలకు మాత్రమే, కేవలం 500 రూపాయలు. వ్యాలిడిటీ 18 మంత్స్ మీకు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే నన్ను నమ్మి ఇదిగోండి ఈ నెంబర్కి ఫోన్ చేయండి, చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మీకు క్లాసెస్ అనేటటువంటివి కంప్లీట్గా డీటెయిల్డ్గా ఉంటాయి. ఓకేనా? సో ఎనీ డీటెయిల్స్ కోసం కానీ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. ఓకేనా? సో ఎవరైనా ఫెలో ఆస్పిరెంట్స్కి తెలియకపోతే ఇనిషియేటివ్ గురించి వాళ్ళకు కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. మీరు రిగ్రెట్ అవ్వరు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే అసలు ఒమ్ము కాదు. ఓకేనా? రైట్. సో మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే క్లాస్లోకి వెళ్ళిపోదాం. వినాలమ్మా. సో తెలంగాణ రీజనల్ కమిటీ లేదా ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ, దీని గురించి పూర్తి స్థాయిలో అర్థం చేసుకునే ముందు లెట్ మీ గివ్ ఏ స్మాల్ బ్యాక్గ్రౌండ్ అనేటటువంటిది తెలిస్తే కొత్తగా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళకి ఒక బెటర్ అండర్స్టాండింగ్ అనేటటువంటిది ఉంటుంది. ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకి ఒక రివిజన్ లాగా కూడా హెల్ప్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. వాట్ ఎవర్ సబ్జెక్ట్స్ ఐ టీచ్, నేను ఏ సబ్జెక్ట్స్ చెప్పినా, హిస్టరీ చెప్పినా, పాలిటీ చెప్పినా, గవర్నెన్స్ చెప్పినా, ఆంథ్రోపాలజీ చెప్పినా, సోషియాలజీ చెప్పినా, ఐ మేక్ షూర్ రివిజన్ హ్యాపెన్స్ ఇన్ ద క్లాస్ ఇట్ సెల్ఫ్. సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆన్ 15th August 1947 భారతదేశానికి స్వాతంత్రం రావడం అనేటటువంటిది జరిగింది. సో ద న్యూలీ ఇండిపెండెంట్ ఇండియా, ద యంగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ద ఇన్ఫాంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాడ్ టు ఫేస్ ఎ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. సో అప్పుడే ఏర్పడినటువంటి భారత ప్రభుత్వం ముందు చాలా సవాళ్ళు అనేటటువంటివి నిలబడ్డాయి. అందులో కొన్ని ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఏంటి అంటే, మొదటిది నేషన్ బిల్డింగ్, సెకండ్ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్, థర్డ్ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ట్రైబల్ రీజియన్స్, ఫోర్త్ వన్ ఏంటి అంటే ద ఇష్యూ ఆఫ్ లాంగ్వేజ్, భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడాలా వద్దా అనేటటువంటి అంశం మీద చాలా చర్చలు జరగడం అనేటటువంటిది జరిగింది. చాలా రాష్ట్రాలు, ముఖ్యంగా సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా
దక్షిణ భారతదేశానికి చెందినటువంటి చాలా ప్రాంతాల్లో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు జరగాలనేటటువంటి ఉద్యమాలు మొదలవ్వడం అనేటటువంటిది జరిగింది. మరి భాషా ప్రాతిపదికన ఆన్ లింగ్విస్టిక్ బేసిస్ రాష్ట్రాలు ఏర్పాటు అవ్వాలా వద్దా అనేటటువంటి విషయం పైన కూలంకషంగా చర్చించేందుకు అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని కమిటీల్ని ఏర్పాటు చేసింది. స్టేట్ రీఆర్గనైజేషన్ ఆన్ లింగ్విస్టిక్ బేసిస్ మీద ఏర్పాటైనటువంటి అంశం మీద ఏర్పాటైనటువంటి మొదటి కమిటీ ఏంటి అంటే ఎస్కే ధార్ కమిటీ. దిస్ ఎస్కే ధార్ కమిటీ రిజెక్టెడ్ ద ఐడియా ఆఫ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ ఆన్ లింగ్విస్టిక్ బేసిస్. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు అవ్వకూడదు. దట్ విల్ బి ఎ థ్రెట్ టు ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్, దట్ విల్ బి ఎ థ్రెట్ టు యూనిటీ ఆఫ్ ద నేషన్ అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఎస్కే ధార్ కమిటీ ఇచ్చినటువంటి ఈ రికమెండేషన్స్ పైన దేశంలో మళ్ళీ నిరసనలు అనేటటువంటివి లేవనెత్తడంతో నెక్స్ట్ జేవీపీ కమిటీ ఏదైతే ఉంటుందో అది ఏర్పాటు అవ్వడం అనేటటువంటిది జరిగింది. జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్యలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మెంబర్స్గా, వాళ్ళు సభ్యులుగా. ఈవెన్ జేవీపీ కమిటీ కూడా భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు అవ్వకూడదని తేల్చి చెప్పినప్పటికీ మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం అనేటటువంటిది ఏర్పాటు అవ్వచ్చు. ఎందుకంటే అప్పటి మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్నటువంటి కోస్తా రాయలసీమ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజలు చాలా ఎక్స్ప్లాయిటేషన్కి గురవుతున్నారు అండ్ దాంతోపాటు చాలా నిర్లక్ష్యానికి గురవుతున్నారు. సో ఒక కన్సెన్సస్, ఏకాభిప్రాయం కూడా ఉంది కాబట్టి మద్రాస్ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి ఆంధ్ర వాళ్ళు కోస్తాంధ్ర అండ్ రాయలసీమ రీజియన్స్ బయటకు వెళ్ళి వేరే రాష్ట్రంగా ఏర్పడడం వల్ల సో జేవీపీ కమిటీ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఏదైతే ఉందో దానికి మద్దతుగా నిలవడం అనేటటువంటిది జరిగింది, దానికి సపోర్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. కానీ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు అనేటటువంటిది ఎప్పటికీ అవ్వకపోవడంతో కొంతమంది లీడర్స్ ఆమరణ నిరాహార దీక్ష ఏదైతే ఉందో ఫాస్ట్ అంటూ డెత్తో ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. అందులో ముఖ్యమైనటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు. నెల్లూరుకి చెందినటువంటి పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల నిరవధిక ఆమరణ నిరాహార దీక్ష తర్వాత ఆయన అమరులవ్వడం అనేటటువంటిది జరిగింది, ఆయన చనిపోవడం అనేటటువంటిది జరిగింది. ఆయన చనిపోవడంతో ఆంధ్ర ప్రాంతంలో విపరీతమైనటువంటి నిరసనలు అనేటటువంటివి మొదలైనవి. సో అప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించి కర్నూలు రాజధానిగా అక్టోబర్ 1, 1953న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అనేటటువంటిది ఏర్పాటైంది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవ్వగానే మిగిలిన ప్రాంతాల వాళ్ళు కూడా మాకు కూడా భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు కావాలి అని ప్రొటెస్ట్లు అనేటటువంటివి, నిరసనలు అనేటటువంటివి మొదలుపెట్టారు. సో ఇన్ ఆర్డర్ టు స్పెసిఫై పీపుల్, ఆ ప్రజలందరినీ శాంతపరచడానికి అప్పటి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం ఏదైతే ఉందో 1953 డిసెంబర్ 22వ తారీఖున స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. సరిగ్గా అప్పటికి ఆ తేదీకి 7 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత ఆన్ 29th డిసెంబర్ 1953 స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ లేదా ఫజల్ అలీ కమిషన్ అనేటటువంటిది ఏర్పాటు అవ్వడం అనేటటువంటిది జరిగింది. అప్పటి ఒరిస్సా మరియు అస్సాంకి గవర్నర్గా పనిచేసినటువంటి ఫజల్ అలీ నేతృత్వంలో ఫజల్ అలీ కమిషన్ అనేటటువంటిది దేశంలోని వివిధ ప్రాంతాలని చుట్టుముట్టడం అనేటటువంటిది జరిగింది, వివిధ ప్రాంతాలకి తిరగడం అనేటటువంటిది జరిగింది. అక్కడ ప్రజల యొక్క ఆకాంక్షల గురించి కానీ లేకపోతే లింగ్విస్టిక్ బేసిస్ మీద రాష్ట్రాలు ఏర్పాటు అవ్వాలా వద్దా అనేటటువంటి విషయాల గురించి కూలంకషంగా చర్చించడం అనేటటువంటిది జరిగింది. మొత్తానికి ఆన్ 30th సెప్టెంబర్ 1955 ఫజల్ అలీ కమిషన్ తన రిపోర్ట్ని సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ లేదా ఫజల్ అలీ కమిషన్ ఇచ్చినటువంటి ఈ రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేసి సెంట్రల్ గవర్నమెంట్ అక్టోబర్ 10, 1955న పార్లమెంటులో ఈ రిపోర్ట్ని పార్లమెంటు దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది. తర్వాత 31st ఆగస్ట్ 1956 ప్రెసిడెంట్, రాష్ట్రపతి స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ మీద ఆమోద ముద్ర వేయడంతో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు అవ్వడం అనేటటువంటిది జరిగింది. మరి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అనేటటువంటిది తెలంగాణ ప్రాంతం మరియు ఆంధ్ర ప్రాంతం గురించి ఏ విధంగా ప్రస్తావించింది? అప్పటి హైదరాబాద్ స్టేట్ గురించి 5th చాప్టర్లో మెన్షన్ చేస్తే అప్పటి ఆంధ్ర స్టేట్ గురించి 6th చాప్టర్లో మెన్షన్ చేసింది. విశాలాంధ్ర ఏర్పాటు అవ్వడం అనేటటువంటిది తెలంగాణ ప్రజల హక్కుల్ని భంగపరుస్తుంది, తెలంగాణ ప్రజల హక్కులు కాలరాయబడతాయి. సో అందుకే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ స్టాంచ్లీ అపోజ్డ్ విశాలాంధ్ర ఆర్ గ్రేటర్ ఆంధ్ర ఫార్మేషన్. తెలుగు మాట్లాడేటటువంటి ప్రజలందరూ కలిసి ఒక రాష్ట్రంగా ఉండాలి అనేటటువంటి ఇదేదైతే ఉందో ఆ కాన్సెప్ట్కి ఎగనెస్ట్గా నిలబడడం అనేటటువంటి జరిగింది.
సో అప్పటి హైదరాబాద్ స్టేట్లో తెలుగు మాట్లాడే ప్రాంతమైనటువంటి తెలంగాణ ప్రాంతం ఏదైతే ఉందో అది ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని చెప్పి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ చెప్పినప్పటికీ ఆంధ్ర మరియు తెలంగాణ లీడర్స్ మరియు కేంద్ర ప్రభుత్వం మధ్యలో జరిగినటువంటి కొన్ని బ్యాక్డోర్ నెగోషియేషన్స్ వల్ల మన తెలంగాణ ప్రాంతం అనేటటువంటిది ఆంధ్ర ప్రాంతంతో కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది నాన్న. మరి తెలంగాణ ప్రాంతం అనేటటువంటిది ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైతే తెలంగాణ ప్రజల హక్కులు అనేటటువంటివి భంగపడతాయి. తెలంగాణ ప్రజలు దోపిడీకి గురవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. తెలంగాణ యొక్క సర్ప్లస్ ఫండ్స్ మిగులు నిధులు ఏవైతే ఉంటాయో అవి ఆంధ్ర మరియు కోస్తాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల నాయకులు కొల్లగొట్టేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. తెలంగాణ ప్రజలు నిర్లక్ష్యానికి గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి కారణాల చేత ఆంధ్రప్రదేశ్ అవతరణ జరగక ముందు జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అనేటటువంటి ఒక ఒప్పందం, పెద్ద మనుషుల ఒప్పందం అంటాం, ఒప్పందం జరగడం అనేటటువంటి జరిగింది. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ దిస్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్? Gentleman's Agreement of Andhra Pradesh, it refers to the agreement that was signed between the leaders of Telangana and Andhra before the formation of state of Andhra Pradesh in 1956. 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అవ్వక ముందు తెలంగాణ నాయకులు మరియు ఆంధ్ర నాయకులు ఢిల్లీలో కలిసి చేసుకున్నటువంటి ఒప్పందమే జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ లేదా పెద్ద మనుషుల ఒప్పందం అని చెప్పడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్? It sought to address fears of the people of Telangana. తెలంగాణ ప్రజల యొక్క భయాలను గాను, తెలంగాణ ప్రజల యొక్క అప్రహెన్షన్స్, ఆందోళనలకు గాను సమాధానం ఇవ్వాలనేటటువంటి ఒక ప్రయత్నంలోనే జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అనేటటువంటిది జరిగింది. ఇట్ ప్రొవైడెడ్ డిఫరెంట్ సేఫ్ గార్డ్స్ టు పీపుల్ ఆఫ్ తెలంగాణ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆన్ ఫిబ్రవరి 20, 1956, ఫిబ్రవరి 20, 1956న ఢిల్లీలో ఉన్నటువంటి హైదరాబాద్ హౌస్లో జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అనేటటువంటిది సైన్ అవ్వడం అనేది జరిగింది. ఈ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో ఆంధ్రాకు చెందినటువంటి 9 లీడర్స్, వేరాజ్ తెలంగాణ ప్రాంతంకి చెందినటువంటి 9 లీడర్స్ పార్టిసిపేట్ చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. ఆంధ్ర ప్రాంతం నుంచి ఈ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో ఈ నెగోషియేషన్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి 9 వ్యక్తులు ఎవరు? అప్పటి ఆంధ్ర ముఖ్యమంత్రి అయినటువంటి బెజవాడ గోపాలరెడ్డి, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న అండ్ అల్లూరి సత్యనారాయణరాజు. వెరస్ తెలంగాణ ప్రాంతం నుంచి జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో భాగమైనటువంటి నాయకులు ఎవరు అంటే అప్పటి హైదరాబాద్ స్టేట్ యొక్క ముఖ్యమంత్రి అయినటువంటి బి రామకృష్ణారావు, బూర్గుల రామకృష్ణారావు అండ్ దాంతోపాటు కేవీ రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి అండ్ జేవి నరసింహరావు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం అనేటటువంటి జరిగింది. ఈ నెగోషియేషన్స్ని సూపర్వైజ్ చేయడానికి బ్రోకర్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే, మధ్యవర్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే అప్పుడు కేంద్రంలో డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి గోవింద్ వల్లభ్ పంత్ ఎవరైతే ఉన్నారో ఆయన మధ్యవర్తిగా ఉండడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో ఈ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో భాగంగా మొత్తం 14 సబ్జెక్ట్స్ మీద డిస్కషన్స్ అనేటటువంటివి జరిగినాయి. ఈ 14 సబ్జెక్ట్స్ని నేను డీటెయిల్డ్గా చక్కగా మనం చెప్పుకోవడం అనేటటువంటిది జరిగింది. దిస్ 14 సేఫ్ గార్డ్స్ ఏవైతే ప్రొవైడ్ చేశారో తెలంగాణ పీపుల్కి వాటి గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకోవడం అనేది జరిగింది జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అనేటటువంటి క్లాస్లో, రైట్? అయితే ఈ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ పెద్ద మనుషుల ఒప్పందంలోని పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి ఉల్లంఘింపబడడం వల్ల, అవి వైలేట్ అవ్వడం వల్ల తర్వాత 1969 తెలంగాణ మూమెంట్ ఏదైతే ఉందో తెలంగాణ మూమెంట్ అనేటటువంటిది మొదలవ్వడం అనేది జరిగింది. 1969 తెలంగాణ ఉద్యమం. కానీ అప్పటి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని ఉక్కు పాదంతో అణిచివేయడం అనేటటువంటిది జరిగింది. సో అవన్నీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం క్లాసెస్లో, డోంట్ వరీ. సో చూసారా, ఇలా ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో మీకు ఎప్పుడైతే క్లాస్ అనేటటువంటిది వింటారో మీకు చక్కగా మైండ్లో ఎక్కువ కాలం టాపిక్స్ అనేటటువంటివి రిటైన్ అవుతాయి అండ్ దాంతోపాటు మీరు బెటర్ ఆన్సర్స్ కూడా రాయగలుగుతారు. మీ మైండ్ క్లటర్ ఫ్రీగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది, అంటే ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఆల్ దిస్ స్ట్రక్చరింగ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. సో వీటన్నింటి వెనుక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. మళ్ళీ మీకు చెప్తున్నాను, ఇఫ్ యూ వాంట్ టు అక్నాలెడ్జ్ యువర్ ఎఫర్ట్స్ ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్కువ మందికి మన వీడియోస్ని చేరవేయండి అండ్ దాంతోపాటు లీవ్ ఎ నైస్ కామెంట్ యాజ్ వెల్. సో మీ అందరికీ బ్యాక్గ్రౌండ్ అనేటటువంటి డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేద్దాము అంటే దిస్ పర్టిక్యులర్ తెలంగాణ రీజనల్ కమిటీ లేదా ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇఫ్ యు ట్రేస్ ద ఆరిజిన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ ఆర్ తెలంగాణ రీజనల్ కమిటీ, సో ఇట్ వాజ్ యాక్చువల్లీ మెన్షన్ ఇన్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లోనే అది మెన్షన్ చేయడం అనేటటువంటిది జరిగింది. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ నెగోషియేషన్ జరిగినప్పుడే
తెలంగాణ రీజనల్ కమిటీ యొక్క ప్రస్తావన రావడం అనేటటువంటిది జరిగింది. మనం జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో ఆల్రెడీ చెప్పాం. నౌ వాట్ ఈస్ ద నీడ్? అసలు ఈ ఏపీ రీజనల్ కమిటీ లేదా తెలంగాణ రీజనల్ కమిటీని ఏర్పాటు చేయడం వెనుక అసలు కారణం ఏంటి? ఎందుకు దాన్ని ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది అంటే కాస్త మనం హిస్టరీలోకి వెళ్ళాలి. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి ఫోకస్డ్గా వినండి, ఓకేనా? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ యువర్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్, బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మీకు కవర్ చేస్తున్నాను. అటెన్షన్ పే చేసి వినండి. మీ అందరికీ తెలుసు, దిస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ డివర్సిటీ. ప్రపంచంలో చాలా వైవిధ్యాన్ని మనం చూస్తాం. జాగ్రఫికల్గా, భౌగోళికంగా కానీ, కల్చరల్లీ, సాంస్కృతికంగా కానీ, లింగ్విస్టికల్లీ, భాషాయుక్తంగా కానీ మన టేస్ట్ వేరు, మన ఫుడ్ వేరు, మన ఆలోచన తీర్లు వేరు, మన పరిస్థితులు వేరు. అండ్ ఇట్ ఈస్ వెరీ కామన్ దట్ ఒక కల్చర్కి చెందినటువంటి వాళ్ళు, ఒక సంస్కృతిని పాటిస్తున్నటువంటి వాళ్ళు ఇతరుల మీద వివక్ష చూపించడం కానీ, ఇతరులని చిన్న చూపు చూడడం కానీ, లేకపోతే ఒక భాష మాట్లాడుతున్నటువంటి వాళ్ళు వేరే వాళ్ళని వ్యతిరేకులుగా కానీ లేకపోతే పరాయి వాళ్ళుగా చూడడం కానీ మనకి చాలా కామన్గా కనిపిస్తూ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు హిస్టారికల్గా డెవలప్డ్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో అవి అండర్ డెవలప్డ్ రీజియన్స్కి సేఫ్ గార్డ్స్ అనేటటువంటివి అందించడం కూడా జరగడం అనేటటువంటి జరుగుతుంది. ప్రొటెక్షన్స్ కూడా అందించడం అనేటటువంటి జరుగుతుంది. ఎందుకు ఎప్పుడు డెవలప్డ్ రీజియన్స్ అనేటటువంటివి అండర్ డెవలప్డ్ రీజియన్స్కి లేదా లెస్ డెవలప్డ్ రీజియన్స్కి సేఫ్ గార్డ్స్ ప్రొటెక్షన్స్ అందిస్తారు? ఎందుకు డెవలప్డ్ కమ్యూనిటీస్ వాళ్ళు అండర్ డెవలప్డ్ ఆర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి ప్రొటెక్షన్స్ ఆర్ సేఫ్ గార్డ్స్ అనేటటువంటివి అందించడం అనేటటువంటిది జరుగుతుంది? These protections or safeguards are provided to narrow down the scale of exploitation by the majority group. ఉన్నత వర్గాల వాళ్ళు దిగువ వర్గాల వాళ్ళని దోచుకోకుండా, దిగువ వర్గాల వారు దోపిడీకి కానీ వివక్షకు కానీ గురవ్వకుండా, దిగువ వర్గాల వాళ్ళ యొక్క లైవ్లీహుడ్స్, జీవనాధారం కానీ, లివింగ్ స్టాండర్డ్స్ అంటే జీవన ప్రమాణాలు కానీ ఉన్నత వర్గాలతో సమానంగా ఉండేటట్టుగా చూసుకోవడానికి ప్రభుత్వాలు ఏం చేస్తాయి? ప్రొటెక్షన్స్, సేఫ్ గార్డ్స్ అనేటటువంటివి అందించడం అనేటటువంటి జరుగుతుంది. సో ఇది ఇప్పుడు మొదలైందా అంటే కాదు. హిస్టారికల్లీ ఎప్పటి నుంచో చారిత్రాత్మకంగా దీస్ మోస్ట్ డెవలప్డ్ రీజియన్స్ ఆర్ మోస్ట్ డెవలప్డ్ పీపుల్ ఆల్వేస్ ప్రొవైడింగ్ సమ్ కైండ్ ఆఫ్ సేఫ్ గార్డ్స్ ఆర్ ప్రొటెక్షన్స్ టు బ్యాక్వర్డ్ పీపుల్ ఆర్ బ్యాక్వర్డ్ రీజియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ద గ్రేట్ బ్రిటన్ని చూడండి. గ్రేట్ బ్రిటన్ ఏదైతే ఉందో, గ్రేట్ బ్రిటన్ తనలో భాగంగా ఉన్నటువంటి స్కాట్లాండ్ పీపుల్కి, వేల్స్ పీపుల్కి అండ్ దాంతోపాటు నార్థల్ ఐలాండ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా చాలా సేఫ్ గార్డ్స్ అండ్ ప్రొటెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అందించడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఏంటి సార్ ఈ గ్రేట్ బ్రిటన్ యొక్క కథ? వినాలమ్మా. ఒకప్పుడు ఇంగ్లాండ్ సామ్రాజ్యం అనేటటువంటిది కేవలం ఈ రీజియన్స్కి మాత్రమే పరిమితం అవ్వడం అనేటటువంటిది జరిగింది. అయితే ఇంగ్లాండ్ రాజవంశాలు ఏవైతే ఉంటాయో, మొనార్క్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేల్స్ మీద దండయాత్ర అనేటటువంటిది చేసి, వేల్స్ మీద అటాక్ అనేటటువంటిది చేసి ఈ వేల్స్ అనేటటువంటి రీజియన్ని 1542లో వాళ్ళ అండర్లోకి తెచ్చుకోవడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు 1707లో బ్రిటన్ మరియు స్కాట్లాండ్ రాజవంశాల మధ్య ఒక ట్రీటీ, ఒక ఒప్పందం అనేటటువంటిది జరగడంతో దిస్ కింగ్డమ్ ఆఫ్ స్కాట్లాండ్ ఏదైతే ఉందో అది 1707లో గ్రేట్ బ్రిటన్లో భాగంగా మారడం అనేటటువంటిది జరిగిందమ్మా. వెరాస్ మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను, ఇన్ ద డాన్ ఆఫ్ 18th century 18వ శతాబ్దపు మొదటి భాగంలో ఇంగ్లాండ్లో ఏం మొదలవ్వడం అనేటటువంటిది జరిగింది? ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవం అనేటటువంటిది మొదలవ్వడం అనేటటువంటిది జరిగింది. పారిశ్రామిక విప్లవము, క్యాపిటలిజం, పెట్టుబడిదారీ వ్యవస్థ లాంటి ఐడియాలజీస్ బ్రిటన్లో మొదలవడం ద్వారా క్యాపిటలిజం యొక్క మెయిన్ ఏమేంటి, క్యాపిటలిస్ట్ యొక్క మెయిన్ ఏమేంటి? ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్. అంటే లాభాలు ఏవైతే ఉంటాయో వాటిని మ్యాక్సిమైజ్ చేయాలి. లాభాలు మ్యాక్సిమైజ్ అవ్వాలంటే ఏం ఉండాలి? రా మెటీరియల్స్ అండ్ రిసోర్సెస్ ఉండాలి. అండ్ దాంతోపాటు తయారైనటువంటి వస్తువుల్ని అమ్మడానికి కొత్త మార్కెట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఉండాలి. అవునా? సో అందుకు ఇంగ్లాండ్ అనేటటువంటిది ఏం చేసింది? ప్రపంచంలోని వేరువేరు ప్రాంతాలని తమ కాలనీస్గా, వలస రాజ్యాలుగా మార్చుకోవడం అనేటటువంటిది జరిగింది. ఇంగ్లాండ్ యొక్క ఎక్స్పాన్షనిస్ట్ పాలసీస్ అండ్ కొలనైజేషన్ పాలసీస్ వల్ల ఐర్లాండ్ ఏదైతే ఉందో, ఐర్లాండ్ అనేటటువంటిది దిస్ ఐలాండ్ ఆఫ్ ఐర్లాండ్ ఏదైతే ఉంటుందో ఐర్లాండ్ అనేటటువంటిది గ్రేట్ బ్రిటన్లో భాగం అవ్వడం అనేటటువంటి జరిగింది. కేమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్. గుర్తుపెట్టుకోండి. సో దిస్ పర్టికులర్ 2 ఐలాండ్స్, వన్ ఈజ్ ఇంగ్లాండ్, వన్ ఈజ్ గ్రేట్ బ్రిటన్ అండ్ దాంతోపాటు ఐర్లాండ్, ఈ 2 ప్రాంతాలని కలిపి మనం ఏం చెప్తాం? బ్రిటిష్ ఐల్స్ అని చెప్పడం అనేటటువంటిది
జరుగుతుంది అనమాట. అంటే బ్రిటిష్ ఐలాండ్స్ అని చెప్పి మనం చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. వేరాస్ ది స్కాట్లాండ్ అండ్ దాంతోపాటు ఇంగ్లాండ్ అండ్ వేల్స్, ఈ మూడింటిని కలిపి మనం ఏమంటాము, గ్రేట్ బ్రిటన్ అనే పేరుతో పిలవడం అనేటటువంటి జరుగుతుంది. ఈ మూడింటితో పాటుగా నార్థన్ ఐర్లాండ్ ఏదైతే ఉందో, నార్థన్ ఐర్లాండ్ కలుపుకుంటే ఏమవుతుంది, యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? బ్రిటిష్ ఐల్స్ కంప్రైజెస్ ఆఫ్ 2 ఐలాండ్స్, వన్ ఈజ్ గ్రేట్ బ్రిటన్ అండ్ సెకండ్ వన్ ఏంటి, ఐర్లాండ్. సో ఈ ఐర్లాండ్లో నార్థన్ పార్ట్ ఏదైతే ఉందో, నార్థన్ పార్ట్ గ్రేట్ బ్రిటన్తో కలిసి యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నార్థన్ ఐర్లాండ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. వెరీ 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 ఇంపార్టెంట్. మరి నార్థన్ ఐర్లాండ్ యొక్క కథ ఏంటి అంటే, మన భారతదేశంలో ఎలా అయితే ఇన్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ 19th century నేషనల్ మూమెంట్ అనేటటువంటిది, జాతీయోద్యమం అనేటటువంటిది మొదలైందో, సో బ్రిటిష్ వాళ్ళ అండర్ నుంచి మేము ఫ్రీడమ్ పొందాలి అంటే స్వతంత్రం పొందాలని చెప్పి ఐర్లాండ్లో కూడా ఏం మొదలవ్వడం అనేటటువంటిది జరిగింది అంటే నేషనల్ మూమెంట్, జాతీయోద్యమం అనేటటువంటిది మొదలైంది. ఐర్లాండ్స్ నేషనల్ మూమెంట్ ఏదైతే ఉందో అది మన యొక్క నేషనల్ మూమెంట్ని కూడా ఇన్స్పైర్ చేయడం అనేటటువంటిది జరిగింది. అనబెసెంట్ లాంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, నాయకురాళ్ళు, వాళ్ళు ఏం చేశారు, ఈ ఐర్లాండ్ యూజ్ చేసినటువంటి చాలా మెథడ్స్ని ఇండియాలో కూడా ఎంప్లాయ్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు, బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వతంత్రం అనేటటువంటిది సంపాదించుకోవడానికి. సో వరల్డ్ వార్ 1 అనేటటువంటిది, మొదటి ప్రపంచ యుద్ధం అనేటటువంటిది ఎండ్ అయిన తర్వాత ఐర్లాండ్లో దిస్ నేషనల్ మూమెంట్ అనేటటువంటిది తీవ్రతరం అవ్వడం అనేది జరిగింది, ఇంటెన్సిఫై అవ్వడం అనేది జరిగింది. సో దట్ 1921లో 1921లో ఐర్లాండ్ అనేటటువంటిది బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వతంత్రం పొందడం అనేటటువంటిది జరిగింది. అయితే దిస్ నార్థన్ ఐర్లాండ్ పార్ట్ ఏదైతే ఉందో, ఇట్ కంప్రైజెస్ ఆఫ్ మెనీ యూనియనిస్ట్స్ అండి. అంటే మెజారిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరితో ఉండాలనుకుంటున్నారు, బ్రిటిష్ వాళ్ళతో ఉండాలని చెప్పి అనుకుంటున్నారు, గ్రేట్ బ్రిటన్తో కలిసి ఉండాలని చెప్పి అనుకుంటున్నారు. అందుకే ఈ నార్థన్ ఐర్లాండ్ ఏదైతే ఉందో దాన్ని గ్రేట్ బ్రిటన్లో భాగంగా చేసి యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నార్త్ ఐర్లాండ్ ఏదైతే ఉంటుందో అది ఏర్పాటు అవ్వడం అనేటటువంటిది జరిగింది. వేరాస్ ద సదరన్ పార్ట్ ఆఫ్ దిస్ ఐర్లాండ్ అనేటటువంటి ఐలాండ్ ఏదైతే ఉందో దాన్ని రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. అదొక స్వతంత్ర రాజ్యంగా, స్వతంత్ర దేశంగా చెప్పడం అనేటటువంటిది, పరిగణించడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ 2 ఐలాండ్స్ని కలిపి బ్రిటిష్ ఐల్స్ అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. వేరే స్కాట్లాండ్, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ని గ్రేట్ బ్రిటన్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. స్కాట్లాండ్, వేల్స్, ఇంగ్లాండ్తో పాటుగా నార్థన్ ఐర్లాండ్ని కలుపుకొని యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నార్థన్ ఐర్లాండ్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఇంగ్లాండ్ యొక్క కల్చర్ వేరు, సంస్కృతి వేరు, స్కాట్లాండ్ యొక్క కల్చర్ వేరు. ఇంగ్లాండ్ యొక్క కల్చర్ వేరు, వేల్స్ యొక్క కల్చర్ వేరు. ఇంగ్లాండ్ యొక్క కల్చర్ వేరు, నార్థన్ ఐర్లాండ్ యొక్క కల్చర్ వేరు. సో ఇంగ్లాండ్ యొక్క కల్చర్ అనేటటువంటిది ఈ ప్రాంతాల మీద ఇంపోజ్ అవ్వకుండా స్కాట్లాండ్ అండ్ వేల్స్ యొక్క డిస్టింక్ట్ కల్చర్, ప్రత్యేకమైనటువంటి సంస్కృతిని ప్రొటెక్ట్ చేయడానికి ఏంటి అప్పగించారు వీళ్ళకి, కొన్ని సేఫ్ గార్డ్స్ అండ్ ప్రొటెక్షన్స్ అనేటటువంటివి స్కాట్లాండ్కి, వేల్స్కి, వీటికి అప్పగించడం అనేటటువంటిది జరిగింది. మీకు ఈ పర్టికులర్ గ్రేట్ బ్రిటన్ థియరీ అండ్ ది సేఫ్ గార్డ్స్ గురించి కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఆన్ ద సిమిలర్ లైన్స్, సరిగ్గా అదే విధంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో వేరు నాయకులు కూడా ఏవైతే అండర్ డెవలప్డ్ రీజియన్స్ అనేవి ఉంటాయో, ఏవైతే డిస్టింక్టివ్ కల్చర్తో ఉండడం అనేటటువంటి జరుగుతుందో, ప్రత్యేకమైన సంస్కృతితో, ప్రత్యేకమైనటువంటి యాసలతో, ప్రత్యేకమైనటువంటి అభిరుచులతో ఉంటాయో, వాళ్ళకి ప్రొటెక్షన్స్ అనేటటువంటివి, సేఫ్ గార్డ్స్ అనేటటువంటివి అందడం అవసరం అని చెప్పి కొన్ని ప్రొటెక్షన్స్ అనేటటువంటివి కొన్ని ప్రాంతాలకు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. సో ఆ ప్రొటెక్షన్స్లో భాగంగానే తెలంగాణ ప్రాంతం ఏదైతే ఉందో దానికి కూడా కొన్ని ప్రొటెక్షన్స్ అండ్ సేఫ్ గార్డ్స్ అనేటటువంటివి అందించడం అనేటటువంటిది జరిగింది. So the gentleman's agreement which forms the basis for the creation of Andhra Pradesh. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క ఏర్పాటులో ఒక ముఖ్య భూమిక పోషించినటువంటి ఈ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో తెలంగాణ ప్రజల యొక్క ఆందోళనలు అనేటటువంటివి రూపుమాపడానికి, తెలంగాణ పీపుల్కి ప్రొటెక్షన్స్ అండ్ సేఫ్ గార్డ్స్ అందించడానికి ఏంటి ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటిది జరిగింది. దేర్ షుడ్ బి ఏ తెలంగాణ రీజనల్ కమిటీ టు డెలిబరేట్ ఆన్ ద ఇష్యూస్ ఆఫ్ తెలంగాణ పీపుల్. తెలంగాణ ప్రజల యొక్క కష్ట నష్టాలు ఏవైతే ఉంటాయో వాటిని వినిపించడానికి, వాటికి పెద్దపీట వేయడానికి ఒక తెలంగాణ రీజనల్ కమిటీ లేదా ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ ఏర్పాటు అవ్వాలి అని చెప్పి జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో చెప్పారు. సో తర్వాత కూడా ఆ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ప్రొవిజన్స్ ప్రకారంగా తెలంగాణ రీజనల్ కమిటీ లేదా ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ ఏర్పాటు అవ్వడం అనేటటువంటిది జరిగిందమ్మా. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, డీటెయిల్డ్గా మీకు చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడి వరకు. నెక్స్ట్ చూడాలి. సిమిలర్లీ
అదేవిధంగా అకార్డింగ్ టు ద ప్రొవిజన్స్ లిస్టెడ్ అండర్ ద జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ విచ్ వాజ్ సైన్డ్ ఆన్ 20th February 1956. మీ అందరికీ నేను ఆల్రెడీ చెప్పడం అనేటటువంటి జరిగింది. ఫిబ్రవరి 20వ తారీఖు 1956న ఢిల్లీలో ఉన్నటువంటి హైదరాబాద్ హౌస్లో 4 ఆంధ్ర నాయకులు, 4 తెలంగాణ నాయకులు, వీళ్ళ మధ్య మధ్యవర్తిత్వం చేసినటువంటి డిఫెన్స్ మినిస్టర్, సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి గోవింద్ వల్లభ్ పంత్, వీళ్ళందరూ కలిపి ఒక జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ని సైన్ చేయడం అనేటటువంటిది జరిగింది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఆంధ్రప్రదేశ్ అవతరణ ఎప్పుడు జరిగింది? నవంబర్ 1, 1956న జరగడం అనేటటువంటి జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది మామూలుగా సాదాసీదాగా ఏర్పడిందా? కాదు. ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఫార్మ్ విత్ స్పెసిఫిక్ కండిషన్స్. కొన్ని షరతుల ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది ఏర్పాటు అవ్వడం అనేటటువంటి జరిగింది. విశాల ఆంధ్ర అనేటటువంటిది ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. ఆ షరతుల్ని జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో పొందుపరిచారు. మీ అందరికీ నేను ఆల్రెడీ చెప్పడం అనేటటువంటి జరిగింది. ఈ షరతుల్లో, ఈ కండిషన్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కండిషన్ ఏంటి అంటే ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ ఆర్ తెలంగాణ రీజనల్ కమిటీ ఆర్ తెలంగాణ స్టాండింగ్ కమిటీ. ఎందుకు ఏర్పడింది? పీపుల్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ ప్రజలకి ప్రొటెక్షన్స్ అనేటటువంటివి, సేఫ్ గార్డ్స్ అనేటటువంటివి అందించడానికి, తెలంగాణ ప్రజల యొక్క హక్కులు ఏవైతే ఉంటాయో వాటికి ఒక రక్షణ కవచంలాగా ఉండడానికి, తెలంగాణ ప్రజలు దోపిడీకి గురవ్వకుండా తెలంగాణ ప్రజల్ని కాపాడుకోవడానికి కంటికి రెప్పలా ప్రత్యేకమైనటువంటి అత్యున్నతమైనటువంటి తెలంగాణ సంస్కృతి ఏదైతే ఉందో తెలంగాణ సంస్కృతిని కూడా రక్షించుకోవడంలో భాగంగా దిస్ పర్టిక్యులర్ తెలంగాణ రీజనల్ కమిటీ లేదా ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ ఏర్పాటు అవ్వడం అనేటటువంటి జరిగింది. ఈ తెలంగాణ రీజనల్ కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని గ్రేట్ రెస్పాన్సిబిలిటీస్ని కూడా అందించడం అనేటటువంటి జరిగింది. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే టు రైజ్ ద ఇష్యూస్ అండ్ ప్లైట్ ఆఫ్ తెలంగాణ పీపుల్. తెలంగాణ ప్రజల యొక్క కష్టాలు కానీ, నష్టాలు కానీ, కన్నీళ్లను కానీ శాసనసభ వద్దకు తీసుకెళ్ళాలి. తెలంగాణ ప్రజల వాణి ఏదైతే ఉందో, తెలంగాణ ప్రజల యొక్క వాయిసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద వినిపించాలనేటటువంటి ధ్యేయంతో తెలంగాణ రీజనల్ కమిటీ పనిచేయడం అనేటటువంటిది జరిగింది. మరి దిస్ 20th February 1956న సైన్ అయినటువంటి ఈ పర్టిక్యులర్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ లేదా పెద్ద మనుషుల ఒప్పందం ఏదైతే ఉందో దానికి స్టాట్యూటరీ స్టేటస్ని అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ అంటే చట్టబద్ధత అనేటటువంటిది కల్పించడం అనేటటువంటి జరిగింది. స్టాట్యూట్ అంటే ఏంటి అంటే లా అంటే చట్టము అని చెప్పి, యాక్ట్ అని చెప్పి చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. సో చట్ట రూపం అనేటటువంటిది ఇస్తే ఒకవేళ దీనికి ఏమైనా వైలేషన్స్ అనేవి జరిగాయి అనుకోండి, యూ కెన్ అప్రోచ్ కోర్ట్స్. సో కోర్టులు ఏవైతే ఉంటాయో వాటిని అప్రోచ్ అవ్వచ్చు అన్నమాట. సో అందుకే వీటికి స్టాట్యూటరీ స్టేటస్ అనేటటువంటిది జెంటిల్మెన్స్ అగ్రిమెంట్కి ఇచ్చారండి. దేని ద్వారా ఇచ్చారు? విత్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ ప్రపోజ్డ్ బై తెలంగాణ రీజియన్. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అనేటటువంటిది ఒక నోటి మాట కింద ఉండకూడదు. దానికి ఒక చట్టబద్ధత ఇచ్చినప్పుడే ఆంధ్ర నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లోని ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవుతారు. దాంతోపాటు తెలంగాణ పీపుల్ యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం పాటుపడతారు అని చెప్పి అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచన చేయడం అనేటటువంటి జరిగింది. కానీ అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ వేరియస్ ఇష్యూస్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైనటువంటి మొదటి రోజు నవంబర్ 1, 1956 నుంచే తెలంగాణ కల్చర్కి, తెలంగాణ ప్రజల హక్కులకి తూట్లు పడవడం అనేటటువంటిది జరిగింది. తెలంగాణ ప్రజలు విపరీతమైనటువంటి దోపిడీకి గురవడం అనేటటువంటిది జరిగింది. మన భాష కానీ, మన యాస కానీ, మన సంస్కృతులు కానీ, మన సంప్రదాయాలు కానీ, మన అలవాట్లు కానీ హేళన చేయబడ్డం అనేటటువంటిది మొదలైంది. సో ఎందుకు ఇన్ని జరిగినాయి అనేటటువంటి విషయాలను కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. డోంట్ వరీ అట్ ఆల్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. అయితే ఇప్పటి వరకు ఏం చెప్పుకోవడం అనేటటువంటిది జరిగిందమ్మా? జెంటిల్మెన్స్ అగ్రిమెంట్కి స్టాట్యూటరీ స్టేటస్ అనేటటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది బై ద ఇంట్రొడక్షన్ ఆఫ్ నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ ప్రపోజ్డ్ ఫర్ తెలంగాణ రీజియన్ ఇన్ ద పార్లమెంట్. రైట్. సో మరి ఇప్పుడు స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అనేటటువంటిది ఆన్ లింగ్విస్టిక్ బేసిస్ రాష్ట్రాలు ఏర్పాటు అవ్వాలని చెప్పి ప్రకటించడం అనేటటువంటిది జరిగింది. స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ గురించి కూడా మనం మాట్లాడాం. మరి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో భాగంగా అప్పటి పార్లమెంట్ ఏం చేయడం అనేటటువంటిది జరిగింది? రాజ్యాంగానికి 7వ సవరణ అనేటటువంటిది చేయడం అనేటటువంటిది జరిగింది. 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1956 ఏదైతే ఉందో దానిని పార్లమెంటు పాస్ చేయడం అనేటటువంటి జరిగింది. అమెండ్మెంట్ అంటే సవరణ లేదా మార్పు. రాజ్యాంగానికి సవరణ చేసి, మార్పు చేసి ఏం చేశారు? స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడం అనేటటువంటి జరిగింది. The 7th Amendment of Indian Constitution was needed to implement the recommendations of states
రీఆర్గనైజేషన్ కమిషన్. స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ లేదా ఫజల్ అలీ కమిషన్ లేదా సింపుల్గా ఎస్ఆర్సి రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఏం చేశారు, 7th అమెండ్మెంట్ అనేటటువంటిది తీసుకురావడం అనేటటువంటి జరిగింది. ఈ అమెండ్మెంట్ ద్వారా అప్పటికే ఉన్నటువంటి క్లాసిఫికేషన్ ఆఫ్ స్టేట్స్ ABCDగా ఈ 4 రకాలుగా క్లాసిఫై చేశారు కదా రాష్ట్రాలని. సో ఈ క్లాసిఫికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని రద్దు చేసి ఆన్ లింగ్విస్టిక్ బేసిస్ భాషా ప్రాతిపదికన 14 రాష్ట్రాలు అండ్ 6 అసోసియేషన్ రీజియన్స్ లేదా యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది. మొన్న కొంతమంది నాకు క్వశ్చన్ అడగడం అనేటటువంటిది జరిగింది, సార్ యూనియన్ టెరిటరీస్ని ఎందుకు ఏర్పాటు చేయాలి, వాటిని కూడా రాష్ట్రాలుగా ఉంచేయచ్చు కదా అని చెప్పి కొంతమంది క్వశ్చన్ అడగడం అనేటటువంటిది జరిగింది. సో అది మనం పాలిటీలో డిస్కస్ చేస్తాం చూడండి. సో ఇండియా ఫాలోస్ ఫెడరల్ సిస్టమ్, సమాఖ్య వ్యవస్థ అనేటటువంటిది ఫాలో అవుతుంది. ఈ ఫెడరల్ సిస్టంలో ఏం జరుగుతుందంటే పవర్స్ విల్ బి షేర్డ్ బై బోత్ సెంటర్ అండ్ స్టేట్స్. కొన్ని విషయాల మీద చట్టాలు చేసేటటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటే కొన్ని విషయాల మీద చట్టాలు చేసేటటువంటి అధికారం, నిర్ణయాలు తీసుకునే అధికారం రాష్ట్రాలకు ఉండడం అనేటటువంటి జరుగుతుంది. మన రాజ్యాంగంలో 7th షెడ్యూల్ అనేటటువంటిది ఉంటుంది. 7th షెడ్యూల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ కంప్రైజెస్ ఆఫ్ 3 lists. One is union list, second one is state list, థర్డ్ వన్ ఈజ్ కాన్కరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితా అంటాం. యూనియన్ లిస్ట్లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద ఎవరు చట్టాలు చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. స్టేట్ లిస్ట్లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాన్కరెంట్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద బోత్ స్టేట్స్ అండ్ సెంటర్ కెన్ మేక్ లాస్. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అయితే అన్నింటినీ రాష్ట్రాలుగా గుర్తించేస్తే సెంటర్కి కొన్ని విషయాల మీద పూర్తి హక్కు అనేటటువంటిది పోతుంది. రాష్ట్ర ప్రభుత్వాలకి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కొన్ని ప్రాంతాలకి స్పెషల్ ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఉంటుంది. కొన్ని ప్రాంతాలు డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉండడం అనేటటువంటిది అవసరం. సపోజ్ ఢిల్లీ ఉంది. ఢిల్లీ అనేటటువంటిది బీయింగ్ ఏ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, బీయింగ్ ఏ క్యాపిటల్ ఆఫ్ అవర్ కంట్రీ, సో సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ఢిల్లీలో చాలా ఉంటాయి. డిఫరెంట్ కంట్రీస్ యొక్క ఎంబసీస్ కూడా ఢిల్లీలో చాలా ఉంటాయి. కాబట్టి ఇట్ ఈస్ బెటర్ ఫర్ ద సెంటర్ టు టేక్ కేర్ ఆఫ్ ఢిల్లీ. అందుకే ఢిల్లీ యూనియన్ టెరిటరీ అవ్వడం అనేటటువంటి జరిగింది. కొన్నిసార్లు రెండు రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో రాష్ట్రాల మధ్య ఒక పర్టిక్యులర్ ప్లేస్ గురించి వివాదం అనేటటువంటిది ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ అండ్ దాంతోపాటు హర్యానా, ఈ రెండింటి మధ్య ఒక వివాదం అనేటటువంటిది ఉంది. ఏ ప్రాంతం మీద? చండీగఢ్ మీద. సో రెండు పిల్లులు అనేటటువంటివి కొట్టుకుంటే కోత ఏం చేస్తుంది, ఆ రొట్టె ముక్కను లాగేసుకుంటుంది. సో ఇక్కడ పంజాబ్ అండ్ హర్యానా కొట్టుకుంటుంటే ఇద్దరు గొడవ పడుతుంటే ఏం చేసింది, చండీగఢ్ని సెంటర్ లాగేసుకొని చండీగఢ్ని యూనియన్ టెరిటరీగా, కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం అనేటటువంటి జరుగుతుంది. యూనియన్ టెరిటరీస్ విల్ బి అండర్ ద డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. గుర్తుపెట్టుకోండి. అండమాన్ నికోబార్ ఉంది. అండమాన్ నికోబార్ అనేటటువంటిది ఇండియా యొక్క నేషనల్ సెక్యూరిటీకి, మ్యారిటైమ్ సెక్యూరిటీకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండో పసిఫిక్ రీజియన్ మీద వేరే కంట్రీస్ డామినెన్స్ అనేటటువంటిది లేకుండా మన నేవల్ కమాండ్స్ కానీ వీళ్ళ యొక్క ప్రెజెన్స్ ఉండాలి. సో అందుకు ఆ ప్రాంతం ఏదైతే ఉందో అది కేంద్రపాలిత ప్రాంతంగా ఉండడం అనేటటువంటిది జరిగింది. దానికి ఇంపార్టెన్స్ అనేది ఉంది. కాబట్టి రీసెంట్గా ఆన్ August 5th, 2020 సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, ఎల్స్ట్వైల్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ని రెండు యూనియన్ టెరిటరీస్గా విడదీయడం అనేటటువంటి జరిగింది. ఒకటి యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ సెకండ్ది యూనియన్ టెరిటరీ ఆఫ్ లడాక్. యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ అట్ టు హ్యావ్ ఎ లెజిస్లేటివ్ అసెంబ్లీ. లడాక్కి లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేటటువంటిది ఉండదు. మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. రైట్. ఎందుకు యూనియన్ టెరిటరీస్గా చేయడం అనేటటువంటిది జరిగింది? బికాస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ వల్నరబుల్ టు థ్రెట్స్ ఫ్రమ్ పాకిస్తాన్ అండ్ చైనా. ఆ ప్రాంతం పాకిస్తాన్ అండ్ చైనా నుంచి చాలా ప్రెజర్ అనేటటువంటిది ఉంది. క్రాస్ బార్డర్ టెర్రరిజం అనేటటువంటిది పెరిగిపోతుంది, ఉగ్రవాదం అనేటటువంటిది పెరిగిపోతుంది, మనీ లాండరింగ్ అనేటటువంటిది ఆ ప్రాంతాల నుంచి జరగడం అనేటటువంటిది జరుగుతుంది. ఎందుకంటే టూ ఇంపార్టెంట్ ఎనిమీస్తో మనం అక్కడ బార్డర్ షేర్ చేసుకుంటున్నాం. సో అది ఇంపార్టెంట్ ప్లేస్ కాబట్టి అది సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో, డిఫెన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్లో అండర్లో ఉంటుంది. కాబట్టి డిఫెన్స్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ యూనియన్ లిస్ట్ కదా. సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే డిఫెన్స్ మీద అండ్ ఫారిన్ అఫైర్స్ మీద నిర్ణయాలు అనేవి తీసుకుంటుంది. సో అందుకే ఆ ప్రాంతాలు సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో డైరెక్ట్గా ఉండడం అనేది అవసరం. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, టు ఎన్ష్యూర్ నేషనల్ సెక్యూరిటీ వాటిని యూనియన్ టెరిటరీగా ప్రకటించడం అనేటటువంటిది జరిగిందమ్మా. క్లారిటీ వచ్చిందా? సో ఎవరో మొన్న కామెంట్ చేశారు, అందుకోసమని చెప్పి డీటెయిల్గా చెప్పడం అనేటటువంటి జరిగింది. చాలామందికి విషయాలు తెలియకపోవచ్చు. సో అందుకే చెప్పే ప్రయత్నం చేశాను. అయితే చూడండి, ఈ 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1956 ద్వారా ఏం చేయడం అనేటటువంటిది జరిగింది,
ముందు ఉన్నటువంటి స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో అప్పటి వరకు ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో భాగంగా ఉన్నటువంటి బౌండరీస్ అండ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్గా రివోక్ చేసి వాటిని కంప్లీట్గా రద్దు చేసి సో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ప్రకారం సలహాలు సూచనల ప్రకారం ఏం చేశారు, కొత్తగా మళ్ళీ మార్పులు చేర్పులు చేయడం అనేటటువంటిది జరిగింది. దిస్ పర్టిక్యులర్ 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1956 ఇట్ లెయిడ్ అవుట్ క్లాసిఫికేషన్ ఆఫ్ యూనిట్స్. ఇండియాని ఎలా విభజించారు, స్టేట్స్ రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం అనేటటువంటి జరిగింది. అండ్ ద పోస్ట్స్ ఆఫ్ రాజ్ ప్రముఖ్ 1950 జనవరి 26వ తారీఖున అమలులోకి వచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా ఒకప్పటి ప్రిన్స్లీ స్టేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాజ్ ప్రముఖ్స్గా గుర్తించడం అనేటటువంటి జరిగిందని చెప్పుకున్నాం. సో ద లాస్ట్ నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా ఎల్స్ట్వైల్ హైదరాబాద్ స్టేట్కి రాజ్ ప్రముఖ్గా నియమించారని చెప్పడం అనేటటువంటి జరిగింది. అయితే 1950 నుంచి 1956 మధ్యలో కొన్ని కేసులు ఏవైతే ఉన్నాయి సుప్రీంకోర్టులో కానీ వేరియస్ హైకోర్ట్స్లో ఫైల్ అయినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుల్ని పరిగణలోకి తీసుకొని రాజ్ ప్రముఖ్ అనేటటువంటి పోస్ట్ని నలిఫై చేయడం అనేటటువంటి జరిగింది. అంటే ఏం లేదు, మన రాజ్యాంగంలో పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంటుంది. పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని ఫండమెంటల్ రైట్స్ లేదా ప్రాథమిక హక్కులు అంటాం. సో ఫ్రమ్ ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35 ద డిఫైన్ డిఫరెంట్ రైట్స్ టు పీపుల్ ఆఫ్ ఇండియా, సిటిజన్స్ ఆఫ్ ఇండియా, రైట్. సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ ఏంటంటే ఆర్టికల్ 14 ఇస్తుంది, రైట్ టు ఈక్వాలిటీ. భారత ప్రజలందరూ సమానం అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ రిలీజియన్ ఎట్సెట్రా, రైట్. మరి ఇక్కడ భారత ప్రజలందరూ సమానం అని చెప్పినప్పుడు రాజ్ ప్రముఖ్స్కి ఎందుకు ఒక స్పెషల్ ట్రీట్మెంట్ అనేటటువంటిది ఉంది, స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం అని చెప్పి ఇట్ ఈస్ యాక్చువల్లీ వైలేటింగ్ ద వెరీ స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ద ఫండమెంటల్ స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ వైలేటింగ్ ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 15 అండ్ దాంతోపాటు అదర్ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్స్ అన్విసాజ్డ్ బై అవర్ ఫోర్ ఫాదర్స్ అని చెప్పి కేసులు అనేవి చాలా వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. అందుకే రాజ్ ప్రముఖ్స్ ఏవైతే ఉన్నాయి ఈ పదవిని రద్దు చేయడం అనేది జరిగింది. తర్వాత 1971లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ చేసినటువంటి 26th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ప్రైవీ పర్సెస్ రాజభరణాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా రద్దు చేశారు. అంటే అప్పటికంటే అంటే 1971 ముందు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రిన్స్లీ స్టేట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత భరణం అనేటటువంటిది చెల్లించేదన్నమాట. అప్పుడు దాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడం అనేటటువంటి జరిగింది, కంప్లీట్గా బ్యాన్ చేయడం అనేటటువంటి జరిగింది, బికాజ్ ఇట్ ఈస్ వైలేటింగ్ ఆర్టికల్ 14 గ్రాస్లీ, రైట్. సో మొత్తానికి 1956లో చేసినటువంటి 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా కొన్ని కొత్త ఆర్టికల్స్ రాజ్యాంగంలో ఇంట్రడ్యూస్ చేశారు. ఒకటవది ఆర్టికల్ 371 క్లాజ్ 1 అయితే రెండవది ఆర్టికల్ 371 క్లాజ్ 2. దిస్ పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఉందో అది ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఆర్టికల్స్ ద్వారా, ఈ అమెండ్మెంట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఆర్టికల్ ద్వారా ప్రెసిడెంట్కి పవర్స్ అనేటటువంటివి లభించడం అనేటటువంటి జరిగింది. ఏం పవర్స్? ఫర్ ద క్రియేషన్ ఆఫ్ రీజనల్ కమిటీస్ ఫర్ ద స్టేట్స్ ఆఫ్ పంజాబ్, బాంబే అండ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఒక రీజనల్ కమిటీ అనేది ఏర్పడాలి. దాన్నే మనం ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ లేదా తెలంగాణ రీజనల్ కమిటీ అని చెప్పుకుంటాం. సో దాని గురించి మాట్లాడతాను ఇంకొన్ని నిమిషాల్లో. పంజాబ్లో కూడా ఒక రీజనల్ కమిటీ అనేటటువంటిది ఉండాలి, బాంబేలో కూడా రీజనల్ కమిటీ అనేటటువంటిది ఉండాలి అని చెప్పి తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. పంజాబ్లో ఎందుకు రీజనల్ కమిటీ అనేటటువంటిది ఉండాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. 1951లో పంజాబ్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. సో అసలు ఏం జరిగింది? 1947 ఆగస్టు 14వ తారీఖున పాకిస్తాన్ అనేటటువంటి దేశం ఏర్పడింది. 1947 ఆగస్టు 15వ తారీఖున భారతదేశం స్వతంత్రాన్ని సంపాదించడం అనేటటువంటిది జరిగింది. అయితే స్వతంత్రంతో పాటు పార్టిషన్ రావడం అనేటటువంటిది జరిగింది, దేశ విభజన అనేటటువంటిది జరిగింది. స్వతంత్రం రావడానికి బేసిస్ అయినటువంటి మౌంట్ బ్యాటన్ ప్లాన్ ఏదైతే ఉందో ప్లాన్లో భాగంగా రాట్క్లిఫీ కమిటీ అనేటటువంటిది ఏర్పాటు చేశారు. ఎందుకంటే ముస్లిం డామినేటెడ్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఒకప్పటి బెంగాల్ ప్రెసిడెన్సీ ఏదైతే ఉందో దాన్ని విభజించాలి. సో ఎలాగ ఒక పార్ట్ పాకిస్తాన్కి ఇవ్వాలి, ఇంకొక పార్ట్ ఏదైతే ఉందో అది ఇండియాకు ఉండాలి. అండ్ దాంతోపాటు దిస్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఒకప్పటి పంజాబ్ ప్రావిన్స్ ఏదైతే ఉందో దాన్ని ఒక పార్ట్ ఈస్టర్న్ పార్ట్ ఇండియాకి ఇవ్వాలి, వెస్టర్న్ పార్ట్ పాకిస్తాన్కి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. రాట్క్లిఫీ లైన్ అనేటటువంటిది డిమార్కేషన్ ఎక్సర్సైజ్ అనేటటువంటి చేయడం అనేది జరిగింది బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఈస్ట్ పంజాబ్ ఏదైతే ఉందో అది కాలక్రమేణా పంజాబ్గా పిలువబడ్డం అనేటటువంటిది మొదలైంది. ఎల్స్ట్వైల్ ఈస్ట్ పంజాబ్ ఏదైతే ఉందో లేదా సింపుల్గా పంజాబ్ ఏదైతే ఉందో ఇట్ కంప్రైజెస్ ఆఫ్ మెనీ రీజియన్స్. హిమాచల్ ప్రదేశ్ అనేటటువంటిది ఒకప్పుడు పంజాబ్లో భాగంగా ఉండడం అనేటటువంటిది జరిగింది. ఢిల్లీ కూడా పంజాబ్లో భాగంగా ఉండడం అనేటటువంటిది జరిగింది.
హర్యానా కూడా పంజాబ్లో భాగంగా ఉండడం అనేటటువంటిది జరిగింది. అండ్ పెప్సు పటియాలా అండ్ ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్ ఏదైతే ఉందో అది కూడా భాగంగా ఉండడం అనేటటువంటిది జరిగింది. కాలక్రమేణా ఈ ఉమ్మడి పంజాబ్ ఏదైతే ఉందో అది విభజనకి నోచుకోవడం అనేటటువంటిది జరిగింది. పెప్సు ఏదైతే ఉందో అది పంజాబ్లో పూర్తిగా భాగం చేయడం అనేటటువంటిది జరిగింది. వెరాజ్ ఇన్ 1966 1966లో పంజాబ్ని విభజించి కొత్త రాష్ట్రాలు అనేటటువంటివి ఏర్పాటు చేశారు. సో సదరన్ పార్ట్ ఆఫ్ పంజాబ్ ఏదైతే ఉందో అది హర్యానాగా ఏర్పడడం అనేటటువంటిది జరిగింది. బోత్ పంజాబ్ అండ్ హర్యానాకి కామన్ క్యాపిటల్గా చండీగఢ్ అనేటటువంటిది ఉండడం జరిగింది. సో హిమాచల్ ప్రదేశ్ కూడా ఒక సెపరేట్ మౌంటేనియస్ రీజియన్ ఆఫ్ పంజాబ్ ఏదైతే ఉందో హిమాచల్ ప్రదేశ్ కూడా ఒక సెపరేట్ స్టేట్గా ఏర్పాటు అవ్వడం అనేటటువంటి జరిగింది ఇన్ 1966. వెరీ 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 ఇంపార్టెంట్. అర్థమైందా? మరి 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎప్పుడు జరిగింది? 1956లో జరిగింది. కాబట్టి 1956 నాటికి ఇవన్నీ పంజాబ్లో భాగంగానే ఉండేవి. మరి ఇక్కడ కూడా ప్రజల యొక్క సంస్కృతులు వేరు, అభిరుచులు వేరు. అందుకోసం అని చెప్పి సో ఎవరైతే డౌన్ రిడన్ పీపుల్ ఎవరైతే ఉంటారో, బ్యాక్వర్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రొటెక్షన్స్ అనేటటువంటివి, సేఫ్ గార్డ్స్ అనేటటువంటివి అందించడానికి ఏం చేశారు? ప్రెసిడెంట్ ఒక రీజనల్ కమిటీని ఏర్పాటు చేయొచ్చు అనేటటువంటి పవర్ని ప్రెసిడెంట్కి అందించడం అనేటటువంటిది జరిగింది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి కేసు ఎలా అయితే ఉందో సేమ్ అలాగనే. క్లారిటీ వచ్చిందా? రైట్ అమ్మ. నెక్స్ట్ చూడాలి. సో నౌ లెట్ us లుక్ ఎట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఆఫ్ 1958. 1956లో మన భారత పార్లమెంట్ తీసుకొచ్చినటువంటి 7వ రాజ్యాంగ సవరణ 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో అది 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ఇంట్రడ్యూస్ చేసిందని చెప్పి మనం చెప్పుకున్నాం. ఒకటి ఆర్టికల్ 371 క్లాజ్ 1, సెకండ్ ఆర్టికల్ 371 క్లాజ్ 2. ఈ 2 ఆర్టికల్స్ ద్వారా రాజ్యాంగం రాష్ట్రపతికి ఇచ్చినటువంటి అధికారాల ద్వారా అప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మిస్టర్ రాజేంద్ర ప్రసాద్ who served as the first president of independent India 1950 నుంచి 1962 వరకు ఈయన పనిచేయడం అనేటటువంటిది జరిగింది. హూ ఈజ్ ఎ గాంధీయన్ లీడర్. గాంధీ తీసుకొచ్చినటువంటి నాన్ కోఆపరేషన్ మూమెంట్, సివిల్ డిజబిడియన్స్ మూమెంట్ ఇలాంటి వాటిల్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేయడం అనేటటువంటిది జరిగింది. అది మన మోడర్న్ ఇండియన్ హిస్టరీలో నేషనల్ మూమెంట్ ఏదైతే ఉందో, భారత జాతీయోద్యమం ఏదైతే ఉందో దానిలో చదువుకుంటాం. అండ్ అప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజేంద్ర ప్రసాద్ గారు ఇష్యూడ్ ద ఆర్డర్ టైటిల్ ద ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ ఆర్డర్ 1958. సో అధికారాల ద్వారా ఈయన ఈ ఆర్డర్ అనేటటువంటిది ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అనేటటువంటివి ఇష్యూ చేయడం అనేటటువంటిది జరిగింది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఇష్యూ చేసినటువంటి 2 ఏళ్ల తర్వాత ద ఎగ్జిక్యూటివ్ బాడీ ఆఫ్ తెలంగాణ రీజనల్ కమిటీ ఫామ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది 1960. 1960లో ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ యొక్క కార్యనిర్వాహక మండలి ఏదైతే ఉంటుందో అది ఏర్పాటు అవ్వడంతో రీజనల్ కమిటీ, తెలంగాణ రీజనల్ కమిటీ లేదా ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ యొక్క ప్రస్థానం అనేటటువంటిది మొదలవ్వడం జరిగింది. నాన్న అర్థమైందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి. నౌ లెట్ us లుక్ ఎట్ ద కంపోజిషన్ ఆఫ్ ద కమిటీ. సో ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఆఫ్ 1958 ద్వారా ఏర్పాటైనటువంటి తెలంగాణ రీజనల్ కమిటీ, తెలంగాణ ప్రాంతీయ మండలి లేదా ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ మండలి ఏదైతే ఉందో దాని యొక్క కంపోజిషన్ లేదా నిర్మాణాన్ని చూడండి. You can simply remember the composition of the committee through this 9+6+5 formula. Very very important. మొత్తం కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారు? 20 మంది సభ్యులు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. 20 మంది మెంబర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఈ 20 మంది మెంబర్స్లో 9 మంది, నేను ఆల్రెడీ దిస్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ చెప్పేటప్పుడు నేను చెప్పడం అనేటటువంటి జరిగింది, మరొకసారి డిస్కస్ చేద్దాం. ఈ మొదటి 9 మంది ఎవరు అంటే అప్పటి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి భాగంగా ఉన్నటువంటి 9 జిల్లాలు ఏవైతే ఉన్నాయో, 9 డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 9 డిస్ట్రిక్ట్స్ నుంచి 9 ఎమ్మెల్యేస్, ఆ 9 జిల్లాలకు చెందినటువంటి 9 మంది ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కమిటీలో భాగంగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ 9 ఎమ్మెల్యేస్ని ఎవరండి ఎన్నుకుంటారు అంటే తెలంగాణ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉంటారో, శాసనసభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ 9 మందిని వాళ్ళలో వాళ్ళే ఎన్నుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటి? 6. ద నెక్స్ట్ 6 మెంబర్స్ ఎవరు? 6 మెంబర్స్ ఆఫ్ ద అసెంబ్లీ ఆర్ ద పార్లమెంట్. తెలంగాణ ప్రాంతం నుంచి పార్లమెంట్కి ఎన్నికైనటువంటి ఎంపీలు కానీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ కానీ, లేకపోతే అసెంబ్లీ లీడర్స్ ఎవరైతే ఉంటారో అసెంబ్లీలో ఉన్నటువంటి రిప్రజెంటేటివ్స్ కానీ దీనిలో భాగంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. హూ ఆర్ ఎలక్టెడ్ బై ద తెలంగాణ రిప్రజెంటేటివ్స్ ఇన్ ద అసెంబ్లీ. సో తెలంగాణ అసెంబ్లీలోని తెలంగాణ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేస్, ఈ 6 మెంబర్స్ని ఎన్నుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఏదైనా ఎమ్మెల్యేస్ని కానీ ఎంపీస్ని కానీ ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ 5 మెంబర్స్ ఎవరు? దే ఫ్రమ్ అవుట్ సైడ్ ద అసెంబ్లీ టు బి ఎలక్టెడ్ బై తెలంగాణ మెంబర్స్ ఆఫ్ ద అసెంబ్లీ.
అంటే అసెంబ్లీ నుంచి కాకుండా, శాసనసభ నుంచి కాకుండా వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, డిఫరెంట్ డొమైన్స్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు, సైన్స్లో, ఎడ్యుకేషన్లో, లేకపోతే పబ్లిక్ హెల్త్, ప్రజారోగ్యంలో, గవర్నెన్స్లో, అడ్మినిస్ట్రేషన్లో, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఇలాంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, ప్రొఫెసర్స్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎవరు ఎన్నుకుంటారు? తెలంగాణ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, అసెంబ్లీలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్నుకోవడం అనేటటువంటి జరుగుతుంది. మొత్తంగా 20 మంది సభ్యులు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఆల్ ద మినిస్టర్స్ ఫ్రమ్ తెలంగాణ రీజియన్, తెలంగాణ ప్రాంతం స్టేట్ క్యాబినెట్లో తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, మంత్రులు కూడా ఎక్స్ అఫిషియో మెంబర్స్గా కొనసాగడం అనేటటువంటి జరుగుతుంది దిస్ పర్టిక్యులర్ తెలంగాణ రీజనల్ కమిటీలో. అంటే మంత్రులు అయినందుకు గాను వాళ్ళు ఆటోమేటిక్గా ఈ కమిటీలో మెంబర్స్గా మారడం అనేటటువంటి జరుగుతుంది. అదే ఎక్స్ అఫిషియో అంటే మీనింగ్. అర్థమైందా? ద చీఫ్ మినిస్టర్ ఆర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హూ ఎవర్ ఈజ్ ఫ్రమ్ తెలంగాణ విల్ బి ద చైర్మన్ ఆఫ్ ద కౌన్సిల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ పర్టిక్యులర్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో ఉన్నటువంటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే ఏంటి అంటే, సో ఒకవేళ ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఉంటే, తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి తప్పకుండా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండాలి. ఒకవేళ ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఉంటే, ఉప ముఖ్యమంత్రిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఎవరు ఉండాలి? ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఉండాలి. సో ఏదో చీఫ్ మినిస్టర్ కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ ఎవరైతే తెలంగాణ ప్రాంతం నుంచి ఉంటారో వాళ్ళు కూడా ఈ పర్టికులర్ కమిటీ ఏదైతే ఉందో కమిటీలో మెంబర్గా ఉండడం అనేది, కమిటీకి చైర్మన్గా ఉండడం అనేటటువంటి జరుగుతుంది, ఎక్స్ అఫీషియో చైర్మన్. బట్ కానీ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ మార్పులు చేర్పులు చేసి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్లో దిస్ పర్టికులర్ ప్రొవిజన్ని కొట్టివేశారు. చైర్మన్ విల్ బి డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై హూమ్? లెజిస్లేటర్స్ ఫ్రమ్ ద తెలంగాణ రీజియన్. తెలంగాణ ప్రాంతం నుంచి ఎవరైతే ఎమ్మెల్యేస్ ఉన్నారో వాళ్ళు ఈ చైర్మన్ని అండ్ డిప్యూటీ చైర్మన్ ఎన్నుకోవడం అనేటటువంటి జరుగుతుంది. కొద్ది నిమిషాల్లో మనం మాట్లాడతాం ఎలక్షన్ ప్రాసెస్ గురించి కూడా. అదర్ క్యాబినెట్ మినిస్టర్స్ మే ఆల్సో బీ ఇన్వైటెడ్. మనం మిగిలిన క్యాబినెట్ మినిస్టర్స్ని కూడా ఒకవేళ ఈ నెగోషియేషన్స్ లేదా చర్చలు ఏవి జరుగుతున్నప్పుడు, మీటింగ్స్ అనేవి జరుగుతున్నప్పుడు వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు. అర్థమైందా? సో వాళ్ళకు ఓటింగ్ రైట్స్ కానీ ఇవేవి ఉండవు, కానీ జస్ట్ వాళ్ళ నెగోషియేషన్స్లో కానీ ఆ డెలిబరేషన్స్ అండ్ డిస్కషన్స్లో మాత్రమే పార్టిసిపేట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఇంకొకటి మీకు మర్చిపోయాను చెప్పడం, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దానిలో తెలంగాణ రీజనల్ కమిటీ అనే పదం వాడలా, తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అనేటటువంటి పదం వాడారు. కానీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ తర్వాత వచ్చినప్పుడు దానికి తెలంగాణ కౌన్సిల్ కాకుండా తెలంగాణ రీజనల్ కమిటీ అనేటటువంటి పేరుతో వాడడం అనేది జరిగింది. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో ఉన్నటువంటి 14 సబ్జెక్ట్స్, 14 వేరియస్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఉన్నటువంటి 9th సబ్జెక్ట్ అనేటటువంటిది దిస్ పర్టిక్యులర్ తెలంగాణ రీజనల్ కౌన్సిల్ గురించి మాట్లాడుతుంది. తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అనే పేరుంది, బట్ కానీ తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అనే పదం వాడకుండా ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో తెలంగాణ రీజనల్ కమిటీ అనేటటువంటి పదాన్ని వాడడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ అనేటటువంటి పదాన్ని వాడడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. నౌ లెట్ us లుక్ ఎట్ ద ఎలక్షన్ ప్రాసెస్ ఆఫ్ చైర్మన్ ఆర్ డిప్యూటీ చైర్మన్. చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎన్నిక విధానం ఏదైతే ఉందో అది కూడా మనం తెలుసుకోవాలి. జాగ్రత్తగా వినండి. దిస్ తెలంగాణ రీజనల్ కమిటీ ఇట్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఎ చైర్మన్ అండ్ ఈజ్ డిప్యూటీ, హిజ్ ఆర్ హర్ డిప్యూటీ. చైర్మన్ ఉంటారు, డిప్యూటీ చైర్మన్ కూడా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఈ చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ ఎవరు ఎన్నుకుంటారు? దే విల్ బి ఎలక్టెడ్ బై తెలంగాణ లెజిస్లేటర్స్. తెలంగాణ శాసనసభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్నుకోవడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. గవర్నర్ ఆఫ్ ద స్టేట్ ఇష్యూస్ ఎ నోటిఫికేషన్ రిగార్డింగ్ దేర్ ఎలక్షన్. వారి ఎలక్షన్ అనేటటువంటి దానికోసం గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఏం చేస్తారు? ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, పలానా రోజు వాళ్ళ ఎలక్షన్ అనేటటువంటి జరగాలని, విచ్ ఈస్ కండక్ట్ త్రూ ఏ ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్. ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా ఈ ఎలక్షన్స్ అనేటటువంటివి కండక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓపెన్ బ్యాలెట్ సిస్టంలో ఏం జరుగుతుంది? క్లోజ్డ్లా కాకుండా ఓపెన్గానే ఓటు వేయడం అనేటటువంటి జరుగుతుంది. అంటే ఎవరికి ఓటేస్తున్నారు అనేటటువంటి విషయం బహిర్గతం అవుతుంది, అందరికీ తెలుస్తుంది అనమాట. దట్ ఈజ్ ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్. సో ఓపెన్ ఓటింగ్ సిస్టమ్ లేదా ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా ఎన్నుకోవడం అనేటటువంటి జరుగుతుంది. చైర్మన్ని అండ్ డిప్యూటీ చైర్మన్ ఎవరు ఎన్నుకుంటారు? తెలంగాణ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ రీజన్ యొక్క ఎమ్మెల్యేస్ ఎన్నుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నౌ లెట్ us లుక్ ఎట్ ద రిమూవల్ ప్రాసెస్ ఆఫ్ చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలక్టెడ్ చైర్మన్ ఆర్ డిప్యూటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ సందర్భాల్లో వాళ్ళ పొజిషన్ని కోల్పోతారు అనేది తెలుసుకోవాలి. చూడండి. ద చైర్మన్ అండ్ హిజ్ ఆర్ హర్ డిప్యూటీ లూజెస్ దేర్ పొజిషన్ ఆన్ ఫాలోయింగ్ గ్రౌండ్స్. ఏ బేసిస్ మీద, ఏ ప్రాతిపదికన వాళ్ళ యొక్క స్థానం కోల్పోతారంట? ఫస్ట్ ఇది, వెన్ దే లూజ్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్.
ఒకవేళ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క మెంబర్షిప్ ఏదైతే ఉంటుందో అది ఒకవేళ కోల్పోతే, వాళ్ళు ఒకవేళ సస్పెండ్ అయినా, వాళ్ళు ఒకవేళ డిస్మిస్ అయినా హౌస్ నుంచి, అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క చైర్మన్ పదవి లేదా డిప్యూటీ చైర్మన్ పదవి ఏదైతే ఉందో దాన్ని కూడా కోల్పోవడం అనేది జరుగుతుంది. సెకండ్, త్రూ ఏ రిజల్యూషన్ పాస్ త్రూ ఏ స్పెషల్ మెజారిటీ బై ద మెంబర్స్ ఆఫ్ రీజనల్ కమిటీ. సో మెంబర్స్ ఆఫ్ రీజనల్ కమిటీ ఒక స్పెషల్ మెజారిటీ ద్వారా ఒక రెజల్యూషన్ని పాస్ చేస్తే పలానా వ్యక్తిని తొలగించాలి చైర్మన్గా లేదా డిప్యూటీ చైర్మన్గా అని, అప్పుడు కూడా ఆయన తన స్థానం కోల్పోవడం అనేటటువంటి జరుగుతుంది. స్పెషల్ మెజారిటీ అంటే ఏంటండి? దిస్ ఈజ్ ఎ కాన్సెప్ట్ రిలేటెడ్ టు పాలిటీ, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి అంటే 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే స్పెషల్ మెజారిటీ ద్వారా ఒక రెజల్యూషన్ పాస్ అయింది అంటాం. ఫస్ట్ కండిషన్ ఏంటి? హాఫ్ ఆఫ్ టోటల్ మెంబర్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ రీజనల్ కమిటీ. అంటే మొత్తం ఎంతమంది ఉంటారు? హాఫ్ ఆఫ్ 20 మెంబర్స్, 20 మంది ఉంటారని చెప్పుకున్నామా? 10 మంది తప్పకుండా ఏం చేయాలి అంటే దిస్ పర్టిక్యులర్ ఇదేదైతే ఉందో ఈ పలానా చైర్మన్ కానీ డిప్యూటీ చైర్మన్ కానీ తొలగించాలని చెప్పి రెజల్యూషన్కి సపోర్ట్గా ఓట్ వేయాలి. సెకండ్ ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏంటో చూడండి. 2/3 ఆఫ్ పీపుల్ ప్రెజెంట్ ప్లస్ ఓటింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ రోజు ఆ రెజల్యూషన్ పాస్ చేసేటటువంటి సమయంలో ఎంతమంది ఆ పర్టికులర్ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు? సపోజ్ 20 మందిలో కేవలం 15 మెంబర్సే పార్టిసిపేట్ చేశారు అనుకోండి. సో 2/3 ఆఫ్ 15 మెంబర్స్, 3 1s are 3 5s are. సో మొత్తం ఎంత? 10 మెంబర్స్. అర్థమైందా? సో ఒకవేళ ఎగ్జాంపుల్ ఆ రోజు 9 మెంబర్సే పార్టిసిపేట్ చేశారు అనుకుందాం. 2/3 ఆఫ్ 9 మెంబర్స్, దట్ మీన్స్ 3 3s are, దట్ మీన్స్ 6. 2/3 ఆఫ్ 9 మెంబర్స్, 6 మెంబర్స్ ఓకే అంటే పాస్ అవుతుందా రెజల్యూషన్? అంటే పాస్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేసిందా? మినిమం 10 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తప్పకుండా రెజల్యూషన్కి సపోర్ట్గా ఓట్ వేయాలన్నమాట. అర్థమైందా? ఈ 2 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తేనే అప్పుడు ఈ రెజల్యూషన్ అనేటటువంటిది పాస్ అవుతుంది, లేకపోతే వీగిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. స్పెషల్ మెజారిటీ అంటే ఏంటో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థర్డ్ వన్ ఏంటంటే రిజిగ్నేషన్. సో చైర్మన్ తన రిజిగ్నేషన్ లెటర్ని డిప్యూటీ చైర్మన్కి అందించడం ద్వారా ఆ పదవి నుంచి తప్పుకోవచ్చు. డిప్యూటీ చైర్మన్ తన యొక్క ఇదేదైతే ఉందో వినతి పత్రాన్ని లేదా రాజీనామా పత్రాన్ని చైర్మన్కి అప్పగించడం ద్వారా డిప్యూటీ చైర్మన్ కూడా తన యొక్క పొజిషన్ నుంచి తప్పుకోవచ్చు. క్లారిటీ వచ్చిందా నాన్న? వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి అమ్మా. నౌ లెట్ us లుక్ ఎట్ ఎర్లీ లీడర్స్ ఆఫ్ తెలంగాణ రీజనల్ కమిటీ. తెలంగాణ రీజనల్ కమిటీలో పనిచేసినటువంటి మొదటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వినండి. అప్పటి క్యాబినెట్ మినిస్టర్ అయినటువంటి మెహదీ నవాజ్ జంగ్ ఎవరైతే ఉన్నారో వాజ్ ప్రిసైడెడ్ ఓవర్ ద తెలంగాణ రీజనల్ కమిటీ మీటింగ్ హెల్డ్ ఆన్ 31st March 1958. అఫ్ కోర్స్ ఈజ్ ఎ సెరిమోనియల్ చైర్మన్గా, సెరిమోనియల్ ప్రెసిడెంట్గా మాత్రమే ఉండడం అనేటటువంటి జరిగింది. ఈయన యొక్క ప్రెసిడెంట్షిప్లో, ఈయన యొక్క లీడర్షిప్లో 31st March 1958న దిస్ చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ యొక్క ఎలక్షన్ ప్రాసెస్ అనేటటువంటిది జరిగింది. ఈ ఎలక్షన్లో ద చైర్మన్ వాజ్ ఎలక్టెడ్ ఆన్ ద సేమ్ డే. అదే రోజున చైర్మన్ని అండ్ డిప్యూటీ చైర్మన్ కూడా ఎన్నుకోవడం అనేటటువంటిది జరిగింది. ప్రామినెంట్ కాంగ్రెస్ లీడర్ నేమ్డ్ కె అచ్యుతారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ అయినటువంటి రావి నారాయణ రెడ్డి పైన గెలవడంతో గెలుపొంది ఏమయ్యారు? సో ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ద కమిటీ, సో తెలంగాణ రీజనల్ కమిటీ లేదా ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ యొక్క మొదటి చైర్మన్గా కె అచ్యుతారెడ్డి ఎన్నికవ్వడం అనేటటువంటిది జరిగింది. అండ్ మసూమా బేగం, షీ వాజ్ ఎలక్టెడ్ యునానిమస్లీ యాజ్ డిప్యూటీ చైర్మన్. ఆవిడ డిప్యూటీ చైర్మన్గా యునానిమస్గా ఎన్నికవ్వడం అనేటటువంటిది జరిగిందమ్మా. అర్థమైందా? రైట్. సో తెలంగాణ రీజనల్ కమిటీ కింద పనిచేసినటువంటి డిఫరెంట్ ప్రెసిడెంట్స్ ఆర్ డిఫరెంట్ చైర్మన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను వినండి. డిఫరెంట్ ప్రెసిడెంట్స్ మనం మాట్లాడాలి. ఫస్ట్ కె అచ్యుతారెడ్డి, ఈయన 1958 నుంచి 1962 వరకు సర్వ్ చేశారు చైర్మన్గా. తర్వాత వరంగల్కి చెందినటువంటి హైగ్రీవాచార్య ఎవరైతే ఉన్నారో ఆయన 1962 నుంచి 1967 మధ్యలో సో ఈ కమిటీకి ప్రెసిడెంట్గా లేదా చైర్మన్గా సర్వ్ చేశారు. తర్వాత జె చొక్కారావు ఎవరైతే ఉన్నారో ఆయన 1967 నుంచి 1972 మధ్యలో పనిచేయడం అనేది జరిగింది. కోదాటి రాజమల్లు ఎవరైతే ఉన్నారో ఆయన 1972లో ఆయన ఒక్క సంవత్సరం మాత్రమే ప్రెసిడెంట్గా చైర్మన్గా ఉన్నారు. 1973లో దిస్ పర్టిక్యులర్ రీజనల్ కమిటీ అనేటటువంటిది అబాలిష్ చేయబడింది బై ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 6-point ఫార్ములా. సో తర్వాత క్లాస్లో కూడా మనం మాట్లాడుకుందాం. సో రీజనల్ కమిటీకి వైస్ ప్రెసిడెంట్స్గా పనిచేసినటువంటి వాళ్ళు చూడండి. మసూమా బేగం 1958 నుంచి 62 మధ్యలో ఆవిడ వర్క్ చేశారు. టి రంగారెడ్డి డిప్యూటీ చైర్మన్గా ఆయన కూడా వర్క్ చేయడం అనేది జరిగింది 1962 నుంచి 1967 వరకు. కె రాజమల్లు
సో ఈయన 1967 నుంచి 1972 వరకు డిప్యూటీ ప్రెసిడెంట్ ఆర్ డిప్యూటీ చైర్మన్గా వైస్ ప్రెసిడెంట్గా ఉండడం అనేది జరిగింది. సయ్యద్ రహమద్ అలీ 1972 నుంచి 73 వరకు సో ఈ వైస్ ప్రెసిడెంట్గా లేదా డిప్యూటీ చైర్మన్గా వర్క్ చేయడం అనేటువంటిది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 73లో దిస్ పర్టికులర్ తెలంగాణ రీజనల్ కమిటీ లేదా ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ అబాలిష్ కాబడ్డం అనేటువంటిది జరిగింది. నాకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడాలి. నౌ లెట్ us లుక్ ఎట్ కమిటీ మీటింగ్స్. కమిటీ యొక్క మీటింగ్స్ ఏ విధంగా జరుగుతాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం, వినండి. ద మీటింగ్ ఈజ్ కన్వీన్డ్ బై ద చైర్మన్ ఆఫ్ ద కమిటీ. కమిటీ యొక్క చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ మీటింగ్ ఏదైతే ఉంటుందో దానికి పిలుపునివ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఆయన కన్వీన్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఒకవేళ చైర్మన్ అందుబాటులో లేకపోతే డిప్యూటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మీటింగ్ని కన్వీన్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వాట్ ఈస్ ద కోరం? 1/3 మెంబర్స్ కోరంగా ఉండడం అనేది జరుగుతుంది. కోరం అంటే అర్థం ఏంటి మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, పాలిటీలో చదువుకున్నారనుకుంటున్నాను. మినిమం నెంబర్ ఆఫ్ పీపుల్ షుడ్ బి ప్రెజెంట్ టు మేక్ ఏ పర్టికులర్ మీటింగ్ కన్వీన్ ఆర్ టు మేక్ ఏ పర్టికులర్ మీటింగ్ వ్యాలిడ్. ఒక మీటింగ్ జరగడానికి మినిమం ఎంతమంది హాజరు కావాలి అని చెప్పి. మొత్తం ఎంతమంది మెంబర్స్ ఉంటారు రీజనల్ కమిటీలో? 20 మంది ఉంటారు. సో కోరం 1/3 అన్నాము అంటే 1/3 ఆఫ్ 20 అంటే మినిమం 6 సభ్యులు 6 మెంబర్స్ ఆర్ 7 మెంబర్స్ తప్పకుండా రావాలి. అప్పుడే మీటింగ్ అనేటటువంటిది కండక్ట్ చేస్తారు, లేకపోతే కండక్ట్ చేయడం అనేటటువంటిది జరగదు అనమాట. అర్థమైందా? దిస్ ఈజ్ ద కోరం. అర్థమైందని అనుకుంటున్నాను. చక్కగా క్వశ్చన్ అవర్ వాజ్ యాబ్సెంట్. క్వశ్చన్ అవర్ అనేటటువంటిది లేదు. ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ అవర్ అంటే ఏంటి సార్? మీరు పార్లమెంటరీ సెషన్లో మొదటి గంట క్వశ్చన్ అవర్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఎందుకు అంటే క్వశ్చన్ అవర్ ఈజ్ ఎ కాన్సెప్ట్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం అనేటటువంటిది కంటిన్యూ అవ్వాలి అంటే క్వశ్చన్ అవర్స్ లాంటివి తప్పకుండా ఉండాలి. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటే ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్ వింగ్ ఆఫ్ గవర్నమెంట్, ఎగ్జిక్యూటివ్ బాడీ ఆఫ్ గవర్నమెంట్ షుడ్ ఆల్వేస్ బీ అకౌంటబుల్, షుడ్ ఆల్వేస్ బీ ఆన్సరబుల్ టు లెజిస్లేచర్. సో ఇది మీకు అర్థం కావాలంటే అసలు ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ మీకు తెలియాలి, ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ అనేటటువంటిది తెలియాలి. ఇన్ ద లైట్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఒక ఫ్రెంచ్ స్కాలర్ అయినటువంటి మాంటెక్స్క్యూ అనేటటువంటి వ్యక్తి సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్తో ముందుకు రావడం అనేటటువంటి జరిగింది. వాట్ ఈస్ దిస్ సెపరేషన్ ఆఫ్ పవర్స్? ఈ కాన్సెప్ట్తో ఆయన ఏం చెప్పదలుచుకున్నారు అంటే సో అన్ని అధికారాలు అనేటటువంటి ఒక వ్యక్తి చేతుల్లో కానీ ఒక వర్గం చేతుల్లో కానీ ఉండకూడదు. ఒకవేళ ఉంటే డెస్పోటిజం అనేటటువంటిది మొదలవుతుంది, అథారిటేరియనిజం అనేటటువంటిది మొదలవుతుంది, నియంతృత్వం అనేటటువంటిది ఉంటుంది. ఆ వ్యక్తి లేదా వర్గం వాళ్ళకి నచ్చింది చేస్తారు. సో అందుకే పవర్ అనేటటువంటిది డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, డిఫరెంట్ ఆర్గాన్స్ చేతుల్లో ఉండడం అనేటటువంటిది జరగాలి. సో ఎలా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి? దెర్ షుడ్ బి 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్. వన్ ఈజ్ లెజిస్లేచర్, సెకండ్ వన్ ఈజ్ ఎగ్జిక్యూటివ్, మూడవది జ్యుడిషియరీ. ఒకరి యొక్క పిలక ఇంకొకరి చేతుల్లో ఉండాలి. సో ఒకరి యొక్క ఫంక్షనింగ్ని ఇంకొకరు రెగ్యులేట్ చేస్తూ ఉండాలి. అప్పుడే ప్రజల యొక్క హక్కులు అనేటటువంటివి రక్షింపబడతాయి, ప్రజల యొక్క హక్కులు అనేటటువంటివి గౌరవింపబడతాయి అని చెప్పి ఆయన చెప్పారు. అండ్ డెస్పోటిజం ఏదైతే ఉంటుందో, ఈ నియంతృత్వం ఏదైతే ఉందో, అథారిటేరియనిజం ఏదైతే ఉందో దాన్ని అరికట్టాలంటే సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉండాలి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో ఇట్ ఈస్ ది సాలియంట్ ఫీచర్ ఆఫ్ ఆర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ వెల్. సో మన యొక్క భారత పొలిటికల్ సిస్టమ్ ఏదైతే ఉందో అది కూడా ఇలా డివైడ్ అవ్వడం అనేది జరిగింది. ఒకటి లెజిస్లేచర్ శాసన వర్గము, ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక వర్గము, జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందుకే లెజిస్లేచర్లో ఎవరుంటారు, ఎగ్జిక్యూటివ్లో ఎవరుంటారు, జ్యుడిషియరీలో ఎవరుంటారు సార్? చూడండి, లెజిస్లేచర్ అంటే చట్టాలు చేసేటటువంటి శాఖ, ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి అంటే చట్టాలను ఇంప్లిమెంట్ చేసేటటువంటి శాఖ, జ్యుడిషియరీ అంటే ఏంటి అంటే రాజ్యాంగాన్ని అండ్ దాంతోపాటు లెజిస్లేచర్ చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో అవి సరిగ్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా, ప్రజల యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో కాలు రాయబడుతున్నాయా అనేటటువంటి విషయాలని ఒక గార్డియన్ లాగా, ఒక విజిల్ ఏదైతే ఉంటుందో ఒక విజిల్ని ఏర్పరిచేటటువంటి ఒక శాఖ. అర్థమైందా? ఒక కంట్రీను చూసుకునేటటువంటి ఒక శాఖ, సూపర్వైజ్ చేసేటటువంటి ఒక శాఖ. నేను ఎగ్జాంపుల్ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. మనం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర చూద్దాం. మనందరం ఏం చేస్తాం? ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి మన రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకుంటాం. అందుకే రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ అంటారు కదా. రిప్రజెంటేటివ్స్ మన ద్వారా ఎన్నికైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా కేంద్రం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయడం అనేటటువంటి జరుగుతుంది? మెజారిటీ వచ్చినటువంటి పార్టీ అధికారం ఏర్పాటు చేస్తుంది. ఈ మెజారిటీ వచ్చినటువంటి పార్టీ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి వాళ్ళ లీడర్ని ఎన్నుకుంటారు. మనం ప్రధానమంత్రిని ఎన్నుకుంటామా? ప్రధానమంత్రిని ఎన్నుకోం. మనం ఒక ఎంపీని ఎన్నుకుంటాం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని ఎన్నుకుంటాం.
వేరాస్ బీజేపీ పార్టీ మెజారిటీ వచ్చింది కాబట్టి బీజేపీ పార్టీకి చెందినటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అందరూ వాళ్ళ లీడర్గా నరేంద్ర మోడీ గారిని ఎన్నుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? సో ఎంపీస్ ఎయిదర్ మనకి కాంగ్రెస్ పార్టీ ఎంపీస్ అయినా, బీజేపీ పార్టీ ఎంపీస్ అయినా, లేకపోతే ఇతర పార్టీలు ఎంపీస్ అయినా, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎంపీస్ అయినా, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీస్ అయినా, టీడీపీ పార్టీ ఎంపీస్ అయినా, వీళ్ళందరూ ఈవెన్ నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ లెజిస్లేచర్లో భాగంగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. మరి ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి? ఎవరైతే ప్రభుత్వంలో భాగంగా ఉంటారో, ప్రైమ్ మినిస్టర్ కానీ, లేకపోతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, క్యాబినెట్, ఎవరైతే గవర్నమెంట్ రన్ చేస్తారో, డే టు డే అడ్మినిస్ట్రేషన్ చూస్తారో, వాళ్ళందరూ ఎగ్జిక్యూటివ్లో భాగంగా ఉంటారు. రేపు పొద్దున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిన తర్వాత మీరు కూడా ఎగ్జిక్యూటివ్లో భాగంగా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఎగ్జిక్యూటివ్ విల్ ఆల్వేస్ షుడ్ బి ఆన్సరబుల్ టు లెజిస్లేచర్ ఇన్ ఏ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, ఇన్ ఏ డెమోక్రటిక్ గవర్నమెంట్. అర్థమైందా? అందుకే మీరు గమనిస్తే పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారికి ఎవరు క్వశ్చన్ చేస్తారు? మన యొక్క రాహుల్ గాంధీ క్వశ్చన్ చేస్తూ ఉంటారు. మీరు పలానా ప్రామిస్లు ఇచ్చారు, చేయలేదు. మీరు గ్యాస్ రేట్లు తగ్గిస్తా అన్నారు, గ్యాస్ రేట్లు తగ్గించట్లా. మీరు పెట్రోల్ రేట్లు తగ్గిస్తా అన్నారు, పెట్రోల్ రేట్లు తగ్గించట్లా అని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. రైట్? నరేంద్ర మోడీ గారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎగ్జిక్యూటివ్ వింగ్ అనేటటువంటిది ఎప్పుడూ లెజిస్లేచర్కి ఆన్సరబుల్గా, జవాబుదారీతనంగా ఉండడం అనేటటువంటిది జరగాలి ఇన్ ఏ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. అర్థమైందా? మీకు క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. వీళ్ళిద్దరి ఫంక్షన్ ఎవరు చూస్తారు? జ్యుడిషియరీ చూడడం అనేటటువంటి జరుగుతుంది. సో అందుకే టు ఎన్ష్యూర్ దిస్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, కాన్సెప్ట్ ఆఫ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ క్వశ్చన్ అవర్ ఫాలో అవుతారనమాట పార్లమెంట్లో. మొదటి గంట లెజిస్లేచర్లో ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఎంపీస్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఏం చేస్తారు? ఎగ్జిక్యూటివ్కి క్వశ్చన్స్ వేస్తారు. సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. మనకి ఎమ్మెల్యేగా ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అండ్ దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. సో వేరాస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విల్ బి పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ యాజ్ వెల్, రెండిట్లోనే ఉంటారు. వేరాస్ చంద్రబాబు నాయుడు గారు లెజిస్లేచర్లోనే భాగంగా ఉంటారు, కానీ ఎగ్జిక్యూటివ్లో భాగంగా ఉండడం అనేటటువంటిది జరగదు. అర్థమైందా? సో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇది మనం బ్రిటన్ సిస్టమ్, పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ అనేది ఫాలో అవుతాం కాబట్టి ఈ సిస్టమ్ అనేటటువంటిది ఉంటుంది. సో క్వశ్చన్ అవర్లో భాగంగా ఇప్పుడు లెజిస్లేచర్లో భాగంగా ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జిక్యూటివ్కి, గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తులకి క్వశ్చన్స్ చేస్తారు, ప్రశ్నలు వేస్తారు. ఎందుకు పలానా ప్లాన్ లేదా పలానా డెవలప్మెంట్ తీసుకురావడానికి లేట్ అవుతుంది? అసలు ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు, సబ్సిడీస్ తీసుకురావచ్చు కదా, లేకపోతే పలానా ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ చేయట్లేదు, పలానా ఉద్యోగాలు ఎందుకు తేవట్లేదు, నోటిఫికేషన్స్ ఎందుకు రిలీజ్ చేయట్లేదు అని అడుగుతారనమాట. మొదటి 1 గంట దాన్ని క్వశ్చన్ అవర్ అంటాం. సో ఈ కమిటీ మీటింగ్స్లో క్వశ్చన్ అవర్ అనేటటువంటిది లేదు. అంటే రెస్పాన్సిబుల్ మీటింగ్స్ అనేటటువంటివి జరుగుతాయా? బాధ్యతాయుతంగా మీటింగ్ యొక్క కాన్వర్సేషన్ జరుగుతాయా? జరగలేదన్నమాట. అది ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం. అండ్ ప్లేస్ ఆఫ్ మీటింగ్స్, స్టేట్ లెజిస్లేచర్ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో, శాసనసభ యొక్క బిల్డింగ్ ఏదైతే ఉంటుందో అక్కడే మీటింగ్స్ అనేటటువంటివి జరగడం జరుగుతుంది. ఈ తెలంగాణ రీజనల్ కమిటీ యొక్క మీటింగ్స్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. రైట్? సరే, ఇంత ఇన్డెప్త్ చదువుకుంటే రేపొద్దున మీకు ఒక్క కన్ఫ్యూజన్ కూడా ఉండదన్నమాట. అర్థమైందా? నేను ఏది చెప్పినా ఇంతే క్లారిటీతో డీటెయిల్డ్గా బేసిక్స్ నుంచి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చెప్తాను. సో ఎవరైనా తెలంగాణ హిస్టరీ కోర్స్ ఇంకా తీసుకోకపోతే చక్కగా తీసుకోండి, మీకు చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. రేపటితో అడ్మిషన్స్ క్లోజ్ అయిపోతున్నాయి. మండే నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఈలోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఓకేనా? నెక్స్ట్ చూడాలి. సో నౌ లెట్ us look at the duties of తెలంగాణ రీజనల్ కమిటీ ఆర్ ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ. తెలంగాణ రీజనల్ కమిటీ ఎలాంటి మ్యాటర్స్ని డీల్ చేస్తుంది? ఫస్ట్ వన్ చూడండి, సేల్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో వ్యవసాయ భూములు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అమ్మకాలు, కొనుగోలు అనేటటువంటివి జరపడానికి తెలంగాణ రీజనల్ కమిటీ యొక్క ఆమోదం అనేటటువంటిది అత్యావశ్యకం. అది తప్పకుండా ఉండాలి. తెలంగాణ రీజనల్ కమిటీ యొక్క ఆమోదం అనేటటువంటిది లేకుండా తెలంగాణలో వ్యవసాయ భూముల యొక్క అమ్మకాలు అండ్ కొనుగోళ్లు జరగడానికి వీల్లేదని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సెకండ్ ఇంపార్టెంట్ ఫంక్షన్ చూడండి, ఫార్ములేషన్ ఆఫ్ పాలసీస్ ఆన్ ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణ. తెలంగాణ ప్రాంతంలో ప్రాథమిక మరియు ఉన్నత విద్య ఏదైతే ఉంటుందో దాని యొక్క పెంపుదల కోసం తెలంగాణ రీజనల్ కమిటీ ఏదైతే ఉంటుందో అది ప్రయత్నాలు చేయాలి. ఫార్ములేషన్, పాలసీస్ అనేటటువంటివి తీసుకురావాలి. థర్డ్, రెగ్యులేట్ అడ్మిషన్స్ ఇంటూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ తెలంగాణ. తెలంగాణలోని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, విద్యా సంస్థలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క అడ్మిషన్స్ ఏవైతే ఉంటాయో అడ్మిషన్స్ గురించి కూడా పాలసీస్ అనేటటువంటి ఫార్ములేట్ చేస్తుంది. ఫోర్త్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చూడండి, ఎగ్జామైన్స్ ద కాన్స్టిట్యూషనల్ పవర్స్ వెస్టెడ్ విత్ వేరియస్ బాడీస్ లైక్ డెవలప్మెంటల్ ఏజెన్సీస్, డిస్ట్రిక్ట్ బోర్డ్స్, బడ్జెట్ అండ్ ప్లానింగ్ ఫార్ములేటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ కానీ లేకపోతే ఏవైతే
పాలసీస్ తీసుకొస్తుందో అవన్నీ అమలు పరిచే ముందు ఈ రీజనల్ కమిటీ వరకు వెళ్ళాలి. ఈ రీజనల్ కమిటీ అనేటటువంటిది ఏం చేస్తుంది, దాన్ని ఒకసారి చదివి దానిలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా, తెలంగాణ ప్రజలకు ఏమైనా అన్యాయం జరుగుతుందా ఆ పాలసీస్ వల్ల, ఇలాంటివి చర్చలు అనేటటువంటివి చేస్తారన్నమాట. నెక్స్ట్, సూపర్విజన్ ఆఫ్ వేరియస్ ఇండస్ట్రీస్ లైక్ కాటేజ్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, అగ్రికల్చర్, కోఆపరేటివ్ సొసైటీస్ అండ్ మార్కెట్స్. కోఆపరేటివ్ సొసైటీస్ అండ్ దాంతోపాటు ఫార్మర్ మార్కెట్స్ ఏవైతే ఉంటాయో, మండీస్ అని చెప్పి మనం చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. దాంతోపాటు ఈ కాటేజెస్, ఈ అగ్రికల్చర్, వీటి మీద కూడా పాలసీస్ అనేటటువంటి తీసుకురావాలి. ఇండస్ట్రీస్ని సూపర్వైజ్ చేయాలి. వీటి యొక్క ఫంక్షనింగ్ని కూడా ఎప్పటికప్పుడు ఈ ఫంక్షనింగ్ గురించి కూడా చర్చలు జరపాలి. ఎక్స్టెన్సివ్ డెలిబరేషన్స్ ఆన్ మ్యాటర్స్ రిలేటెడ్ టు లిక్కర్ ప్రొహిబిషన్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో లిక్కర్ ప్రొహిబిషన్ అమలవ్వాలా, ఒకవేళ అమలవ్వాలి అంటే ఏ విధంగా అమలవ్వాలి, ఇలాంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా పూర్తి నిర్ణయాన్ని ఈ కమిటీ యొక్క మెంబర్సే తీసుకుంటారు. నెక్స్ట్, జాబ్ రిక్రూట్మెంట్స్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా తెలంగాణ రీజనల్ కమిటీ ఏదైతే ఉంటుందో చర్చలు జరుపుతుంది, అది పాలసీస్ని తీసుకొస్తుంది. ఫార్ములేట్ పాలసీస్ ఆన్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ యొక్క సమగ్ర అభివృద్ధి కోసం ఈ తెలంగాణ రీజనల్ కమిటీ లేదా ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ ఎప్పటికప్పుడు డిఫరెంట్ ప్లాన్స్, డిఫరెంట్ స్ట్రాటజీస్, డిఫరెంట్ రికమెండేషన్స్తో ముందుకు రావాలి. అర్థమైందా? దీస్ ఆర్ ద డ్యూటీస్ వెస్టెడ్ విత్ తెలంగాణ రీజనల్ కమిటీ ఆర్ ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. నెక్స్ట్ చూడండి అమ్మా, లెట్ us look at some powers of the committee. కమిటీకి ఉన్నటువంటి అధికారాలు ఏంటో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి బిల్స్ యొక్క డ్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో, ముసాయిదాలు ఏవైతే ఉంటాయో, ఒక బిల్ అనేటటువంటి తీసుకొచ్చేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఫేజెస్ని దాటుతుంది అనమాట. ఫస్ట్ ఒక బిల్లు డ్రాఫ్ట్ రూపంలో మొదలవ్వడం అనేటటువంటి జరుగుతుంది, ముసాయిదా అంటాం. అంటే రఫ్గా ఒక బిల్ అనేటటువంటిది తీసుకొస్తారు. ఈ డ్రాఫ్ట్ బిల్ ఏదైతే ఉంటుందో దాని మీద డిఫరెంట్ కమిటీస్ ఏవైతే ఉంటాయో చర్చలు జరుపుతాయి. ఈ డ్రాఫ్ట్ బిల్లు తర్వాత ఏం చేస్తారు అంటే అసెంబ్లీలో లేదా పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. పార్లమెంట్లో ఈ బిల్ పాస్ అయిన తర్వాత మనకి స్టేట్ అసెంబ్లీ అయితే గవర్నర్ దగ్గరికి వెళ్తుంది, లేదా పార్లమెంట్ ఒకవేళ చేస్తూ ఉంటే ఈ బిల్ని అది ఎక్కడికి వెళ్తుంది, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ప్రెసిడెంట్ యొక్క ఎసెంట్ ఇచ్చిన తర్వాత బిల్ అనేటటువంటిది యాక్ట్గా చట్టం కింద మారడం అనేది జరుగుతుంది. ఈ డ్రాఫ్ట్ రూపంలో ఉన్నప్పుడే, అంటే ఇంకా ఇంట్రడ్యూస్ చేయనప్పుడే ఈ బిల్లు అండ్ దాంతోపాటు రీజనల్ బిల్స్ అంటే ఏంటి, పలానా పర్టికులర్ రీజియన్ కోసం ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి బిల్స్ అనమాట. తెలంగాణ కోసమే ఏదైనా బిల్ చేశారనుకోండి, దాన్ని మనం రీజనల్ బిల్ అంటాం. దాంతోపాటు ఫినాన్స్ బిల్స్ ఏవైతే ఉంటాయో, మనీ బిల్స్ ఏవైతే ఉంటాయో, మానిటరీ బిల్స్ ఏవైతే ఉంటాయో, ఏ బిల్స్ అయితే తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ ప్రజల్ని ఎఫెక్ట్ చేస్తాయో, ఒకవేళ అవి ఎన్ఫోర్స్మెంట్లోకి వస్తే అవన్నీ వాటన్నింటికి ఎవరు అప్రూవల్ అనేది తెలపాలి. తెలంగాణ రీజనల్ కమిటీ అప్రూవల్ ఇచ్చిన తర్వాతే అవి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఇంట్రడ్యూస్ కాబడాలి. ముందు వీళ్ళు ఆమోదం అనేటటువంటిది తెలపాలి. నెక్స్ట్, వెన్ దర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ద కమిటీ. సపోజ్ ఒక రీజనల్ బిల్ అనేటటువంటిది తీసుకొచ్చారు తెలంగాణ ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటటువంటిది ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటుంది అనుకోండి. దాని డ్రాఫ్ట్ని తెలంగాణ రీజనల్ కమిటీకి పంపించారు. కానీ అందులో ఉన్న కొన్ని ప్రొవిజన్స్ ఎవరు రిజెక్ట్ చేశారు, తెలంగాణ రీజనల్ కమిటీ రిజెక్ట్ చేసింది అనుకోండి, దాన్ని ఉండకూడదని చెప్పింది అనుకోండి. బట్ కానీ ప్రభుత్వం మాత్రం ససేమిరా అవన్నీ ఉండాలి అని చెప్పింది అనుకోండి. వెన్ దెర్ ఇస్ ఎ పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, వెన్ దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినప్పుడు ఫైనల్ డెసిషన్ ఎవరు తీసుకుంటారు? ద డిజూరీ హెడ్ ఆఫ్ ది స్టేట్, గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకోవడం అనేది జరుగుతుంది. నామమాత్రపు అధికారి కదా, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ తీసుకుంటారు. ఇక్కడ చూడండి, రెండు పదాలు మీకు చెప్తాను. డిజూరీ అంటే ఏంటి, నామమాత్రమైన. డిఫాక్టో అంటే నిజమైన అని చెప్పి అర్థం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఒక స్టేట్కి డిజూరీ హెడ్ అనేటటువంటి వాళ్ళు ఎవరవుతారు, గవర్నర్ అవుతారు. లేదా అండ్ ఇంపార్టెంట్ అసలైనటువంటి అధికారి ఎవరవుతారు, చీఫ్ మినిస్టర్ అవుతారు. సేమ్ అలాగే మన కేంద్రంలో డిజూరీ పవర్ అనేటటువంటిది ఎవరి చేతుల్లో ఉంటుంది, ప్రెసిడెంట్ చేతుల్లో ఉంటుంది. వేరే డిఫాక్టో అథారిటీ ఎవరి చేతుల్లో ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ చేతుల్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? ద గవర్నర్ హ్యాస్ ద పవర్ టు డిసైడ్ ఆన్ దోస్ మ్యాటర్స్. ఆ మ్యాటర్స్లో ఎవరు డిసైడ్ చేస్తారు అంటే ఏ మ్యాటర్ మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చిందో ఆ మ్యాటర్స్ ఫైనల్ డెసిషన్ గవర్నర్ తీసుకుంటారు. అండ్ గవర్నర్స్ డెసిషన్ విల్ బి బైండింగ్ ఆన్ ద స్టేట్ గవర్నమెంట్. గవర్నర్ ఏ డెసిషన్ అయితే చెప్పారో, అంటే తెలంగాణ రీజనల్ కమిటీ చెప్పింది చేయండి అన్నారు అనుకోండి, తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రీజనల్ కమిటీ చెప్పినటువంటి సిఫారసులు ఏవైతే ఉంటాయో, రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్సిడర్ చేయాలి. వేరాస్ ఒకవేళ గవర్నర్ దీనిలో తెలంగాణ ప్రజల జీవితాల మీద ఎటువంటి ఎఫెక్ట్ పడట్లేదు, ఇది మామూలుగా స్టేట్ గవర్నమెంట్ పాస్ చేసేయచ్చు అని తెలంగాణ రీజనల్ కమిటీకి చెప్పింది అనుకోండి, అప్పుడు తెలంగాణ రీజనల్ కమిటీ కూడా తప్పకుండా దాన్ని పాటించాలి. దీస్ డెసిషన్స్ ఆఫ్ ద గవర్నర్ ఆర్ బైండింగ్ ఇన్ నేచర్. తప్పకుండా మ్యాండటరీగా వాటిని పాటించాలి. అర్థమైందా? నెక్స్ట్ చూడండి.
నౌ లెట్ us look at some important sub committees. తెలంగాణ రీజనల్ కమిటీ లేదా ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ అండర్లో వర్క్ అయినటువంటి అయ్యేటటువంటి కొన్ని ఉపసంఘాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వినండి. ద తెలంగాణ రీజనల్ కమిటీ కన్సిస్ట్ ఆఫ్ 2 types ఆఫ్ సబ్ కమిటీస్. 2 రకాలైనటువంటి ఉపసంఘాలు ఉంటాయి తెలంగాణ రీజనల్ కమిటీ అండర్లో. మొదటిది ఏంటి? స్టాండింగ్ కమిటీ, స్థాయి ఉపసంఘాలు అని చెప్పడం అనేది జరుగుతుంది. స్టాండింగ్ కమిటీస్ ఆర్ ఆఫ్ పర్మనెంట్ ఇన్ నేచర్. ఇవి శాశ్వతంగా వర్క్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. వేరాజ్ ఎడ్హాక్ కమిటీస్ అంటే దీస్ ఆర్ ఎడ్హాక్ అంటే ఎడిషనల్ అని చెప్పి అర్థం. ఇవి మాత్రం తాత్కాలికంగా టెంపరీగా మాత్రమే ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఎడ్హాక్ కమిటీస్ని తాత్కాలిక ఉపసంఘాలు అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటి జరుగుతుంది. అంటే ఒక పర్టికులర్ ఇష్యూ అనేది రేజ్ అయినప్పుడు ఆ ఇష్యూ గురించి మాత్రమే ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. సపోజ్ జాబ్ నోటిఫికేషన్స్ ఇష్యూ చేస్తున్నారు అనుకోండి, కేవలం జాబ్ నోటిఫికేషన్స్ మీద ఒక చర్చలు అనేవి జరిపి ఒక రికమెండేషన్స్తో ముందుకు రండి అని చెప్పి ఒక సెపరేట్ ఒక ఎడిషనల్ కమిటీ, ఒక తాత్కాలికమైనటువంటి కమిటీని ఏర్పాటు చేయడం అనేటువంటి జరుగుతుంది. సపోజ్ ఒక ప్రాజెక్ట్ అనేటటువంటి చేపడుతున్నారు అనుకోండి, నీటిపారుదల ప్రాజెక్ట్ కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ ఏదైనా, దాని గురించి రికమెండేషన్స్ కోసం ఒక పర్టికులర్ ఎడిషనల్ కమిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేయడం అనేటటువంటి జరుగుతుంది. అర్థమైందా? సో ఫర్ ద ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ ఆఫ్ తెలంగాణ రీజనల్ కమిటీ దాని అండర్లో 2 ఇంపార్టెంట్ సబ్ కమిటీస్ అనేవి ఉన్నాయి. ఒకటి స్టాండింగ్ కమిటీ విచ్ ఈస్ పర్మనెంట్ ఇన్ నేచర్, రెండవది అడ్హాక్ కమిటీ విచ్ ఈస్ టెంపరీ ఇన్ నేచర్. వీటి గురించి ఇంకాస్త ఎక్కువ విషయాలు తెలుసుకుందాం, వినండమ్మ. సో స్టాండింగ్ కమిటీస్ స్థాయి ఉపసంఘాలని చెప్పడం అనేది జరుగుతుంది. దే ఆర్ ఆఫ్ పర్మనెంట్ ఇన్ నేచర్. ఇవి శాశ్వతంగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఎందుకు ఈ స్టాండింగ్ కమిటీస్ అనేటటువంటివి ఏర్పాటు చేస్తారు? టు కండక్ట్ ఎక్స్టెన్సివ్ డెలిబరేషన్స్ ఆన్ వేరియస్ ఇష్యూస్ రిలేటెడ్ టు తెలంగాణ రీజియన్. తెలంగాణ ప్రాంతం కానీ తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి వేరు సమస్యల మధ్య విస్తృతంగా చర్చలు జరిపేటటువంటి ప్రయత్నంలో ఈ స్టాండింగ్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో ఏర్పాటు అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. తెలంగాణ రీజనల్ కమిటీ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ కన్స్టిట్యూటెడ్ 3 స్టాండింగ్ కమిటీస్. ఇలాంటి ఒక పర్మనెంట్ నేచర్లో ఉండేటటువంటి స్టాండింగ్ కమిటీస్ని 3 ఏర్పాటు చేశారు. మొదటిది ఏంటి అంటే స్టాండింగ్ కమిటీస్ ఆన్ లోకల్ బాడీస్ అండ్ పబ్లిక్ హెల్త్. స్థానిక సంస్థలు ఏవైతే ఉంటాయో అంటే పంచాయత్స్ కానీ లేకపోతే మున్సిపాలిటీస్ కానీ అవి, అండ్ దాంతోపాటు పబ్లిక్ హెల్త్ ప్రజారోగ్యం ఏదైతే ఉందో ప్రజారోగ్యం గురించి ఒక స్టాండింగ్ హెల్త్, అవి ఎఫెక్టివ్గా ఫంక్షన్ అవ్వాలి అంటే ప్రజారోగ్యం అనేటటువంటిది స్ట్రెంథన్ అవ్వాలి అంటే ఎలాంటి రికమెండేషన్స్ అనేటటువంటివి వాళ్ళు ఇస్తారు, ఎలాంటి రిపోర్ట్స్ అనేటటువంటివి, ఎలాంటి ఇదనేటటువంటి చర్చలు అనేటటువంటివి జరపాలో, సో ఇవన్నీ నిర్ణయించడం అనేది జరుగుతుంది ఈ స్టాండింగ్ కమిటీ తెలంగాణలో ఉన్నటువంటి లోకల్ బాడీస్ అండ్ తెలంగాణ యొక్క పబ్లిక్ హెల్త్కి సంబంధించి. సెకండ్ స్టాండింగ్ సబ్ కమిటీ ఆన్ ఎడ్యుకేషన్. తెలంగాణలో విద్య యొక్క ఉన్నతి కోసం, విద్య యొక్క పెంపుదల కోసం కూడా స్టాండింగ్ సబ్ కమిటీ అనేటటువంటిది ఏర్పాటు జరిగింది. స్టాండింగ్ సబ్ కమిటీ ఆన్ డెవలప్మెంట్, అభివృద్ధి, తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి ఏదైతే ఉంటుందో హోలిస్టిక్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో సమగ్ర అభివృద్ధి గురించి రికమెండేషన్స్ ఇవ్వడానికి ఒక స్టాండింగ్ కమిటీ. దే ఆర్ ఆఫ్ పర్మనెంట్ ఇన్ నేచర్ అమ్మ. వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ రీజనల్ కమిటీ ఉన్నంతకాలం ఈ స్టాండింగ్ కమిటీస్ అనేటటువంటివి ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నౌ లెట్ us look at అడ్హాక్ కమిటీస్. అడ్హాక్ అంటే ఏం చెప్పుకున్నాం? ఎడిషనల్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేటటువంటి జరుగుతుంది. సో దే ఆర్ ఆఫ్ టెంపరీ ఇన్ నేచర్. నేను ఆల్రెడీ చెప్పడం అనేటటువంటి జరిగింది తాత్కాలికంగా మాత్రమే ఇవి ఏర్పాటు అవుతాయి కొన్ని ఇష్యూస్ మీద చర్చలు జరపడానికి. దే ఆర్ సెటప్ టు డెలిబరేట్ ఆన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ అండ్ ఇష్యూస్. కొన్ని సబ్జెక్ట్స్, కొన్ని ఇష్యూస్, తాత్కాలికంగా ఉండేటటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి కోసం ఈ అడ్హాక్ కమిటీస్ ఏర్పాటు చేస్తారు. మొత్తం దీనిలో ఈచ్ అడ్హాక్ కమిటీలో 9 members ఉండడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ దీస్ అడ్హాక్ కమిటీస్ ఆల్సో యాక్ట్ యాజ్ క్వాజీ జ్యుడిషియల్ బాడీస్. క్వాజీ అంటే అర్థం ఏంటి అంటే లుక్ అలైక్ లేదా యాక్ట్ అలైక్ అంటాం. సో ఇది లిటరల్ మీనింగ్. అంటే దే ఆర్ నాట్ జ్యుడిషియల్ బాడీస్, ఇవి కోర్టుల్లా కాదు. ది జస్ట్ లుక్ అలైక్ ఆర్ ది జస్ట్ యాక్ట్ లైక్ జ్యుడిషియల్ బాడీస్. కోర్టుల్లాగా ఫంక్షన్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. కోర్టులు ఏం చేస్తాయి? డిస్ప్యూట్ రెజల్యూషన్ అనేటటువంటిది కానీ, అంటే డిఫరెంట్ వివాదాలు ఏవైతే ఉన్నాయో వివాదాలని పరిష్కరించడం కానీ, లేకపోతే ప్రజల హక్కుల గురించి ఆలోచించడం కానీ, వివిధ రికమెండేషన్స్ ఇవ్వడం కానీ చేస్తాయి. సేమ్ అలాగే ది సబ్ కమిటీస్ ఆల్సో యాక్ట్ యాజ్ జ్యుడిషియల్ బాడీస్. అర్థమైందా? సో ఇవి కోర్టులకు ఎలా అయితే సమన్లు జారీ చేసేటటువంటి పవర్స్ ఉంటాయో, కోర్ట్స్కి ఎలా అయితే కోర్ట్స్కి పవర్స్ టు సమన్ ఎలా అయితే ఉంటుందో ఈ పర్టికులర్ అడ్హాక్ కమిటీస్కి కూడా ఉండడం అనేది జరుగుతుంది. సమన్ అంటే ఏంటి అంటే నా ముందు హాజరు కండి అని ఇచ్చేటటువంటి ఆర్డర్, అలా ఆర్డర్ ఇచ్చేటటువంటి పవర్. అర్థమైందా? ఏ గవర్నమెంట్ అఫీషియల్ అయినా, ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్ తెలంగాణకు అన్యాయం చేస్తున్నా, తెలంగాణ ప్రజలకి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నా, దోపిడీ చేస్తున్నా, ఆ వ్యక్తి పలానా రిపోర్ట్ పట్టుకొని మీరు మా ముందు హాజరు కండి అని అడిగేటటువంటి
హక్కు ఎవరికి ఉంటుంది? అడ్హాక్ కమిటీ ఏదైతే ఉంటుందో దానికి ఉంటుంది. ఇప్పుడు కోర్ట్స్కి సమన్ చేసే అధికారం ఉంటుంది. ఏ వ్యక్తినైనా కోర్ట్స్ మా ముందు హాజరకండి అని అడిగేటటువంటి హక్కు కోర్ట్స్కి ఎలా అయితే ఉంటుందో సేమ్ దీస్ కమిటీస్కి కూడా అలాగే ఉండడం అనేది జరుగుతుంది. ఈవెన్ చాలా కాన్స్టిట్యూషనల్ బాడీస్, రాజ్యాంగంలో మెన్షన్ చేసినటువంటి వేరువేరు వ్యవస్థలు, వేరువేరు సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఈ పర్టిక్యులర్ క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ అనేటటువంటిది, ద పవర్స్ టు సమన్ అనేటటువంటిది ఇవ్వడం అనేది జరిగింది భారత రాజ్యాంగం. అండ్ సిమిలర్ లైన్స్ ఈ అడ్హాక్ కమిటీస్కి కూడా ఆ పవర్స్ అనేటటువంటివి అందించారు. ఓకేనా, నెక్స్ట్ చూడండి అమ్మా. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లెట్ us look at some various initiatives by తెలంగాణ రీజనల్ కమిటీ. ఎడ్యుకేషన్, తెలంగాణ ప్రాంతంలో విద్య అనేటటువంటిది అభివృద్ధి చెందడానికి ఎలాంటి మెజర్స్తో ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది తెలంగాణ రీజనల్ కమిటీ, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. సో ద రీజనల్ కమిటీ హ్యాస్ బీన్ ఎఫెక్టివ్ ఇన్ ప్రొటెక్టింగ్ ద రీజనల్ బెనిఫిట్స్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టార్. మనకి జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అనేటటువంటివి ఉన్నాయి. తెలంగాణలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్స్ తెలంగాణ విద్యార్థులకే అందాలి అని చెప్పి కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి కదా. సో వాటి గురించి అవి సరిగ్గా అమలయ్యేలాగా చాలా ప్రయత్నాలు అనేటటువంటి చేసింది తెలంగాణ రీజనల్ కమిటీ. సెకండ్, పబ్లిక్ హెల్త్, ప్రజారోగ్యం ఏదైతే ఉంటుందో దాని యొక్క పెంపుదలకు కూడా చాలా చాలా హెల్ప్ చేయడం అనేటటువంటి జరిగింది. చాలా ఎఫర్ట్స్ పెట్టింది తెలంగాణ రీజనల్ కమిటీ. సో తెలంగాణ రీజనల్ కమిటీ హ్యాస్ ప్లేడ్ ఎ వెరీ గుడ్ రోల్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. పబ్లిక్ హెల్త్లో ఒక ముఖ్య భూమిక పోషించడం అనేటటువంటి జరిగింది. గ్రాంట్ వాజ్ రిలీజ్డ్ బై ద కమిటీ ఫర్ న్యాచురోపతి హాస్పిటల్ ఇన్ అమీర్పేట్. అమీర్పేట్లో మీరు ఇప్పుడు చూడొచ్చు, బల్కంపేట్లో ఉండడం అనేది జరుగుతుంది. అమీర్పేట్ పక్కన బల్కంపేట్లో ఒక న్యాచురోపతి హాస్పిటల్ ఉంటుంది. సో హాస్పిటల్ యొక్క నిర్మాణానికి గ్రాంట్ అనేటటువంటిది, ఫండ్స్ అనేటటువంటివి, డబ్బులు అనేటటువంటివి ఎవరు అందించారు? తెలంగాణ రీజనల్ కమిటీ అందించింది. అంటే ప్రభుత్వం నుంచి డబ్బులు రాబట్టుకోగలిగింది. అర్థమైందా? గట్టిగా వాదించి. సో ప్రజారోగ్యం అనేటటువంటిది ఇదయ్యేటట్టు స్ట్రెంథన్ అవ్వడంలో కూడా, బూస్ట్ అవ్వడంలో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేటటువంటిది జరిగింది తెలంగాణ ప్రాంతీయ మండలి. ఓకేనా, నెక్స్ట్ చూడండి. Now let us look at some important schemes of తెలంగాణ రీజనల్ కమిటీ. తెలంగాణ రీజనల్ కమిటీ తీసుకొచ్చినటువంటి వేరు పథకాలు ఏవైతే ఉంటాయో దాని గురించి కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం, వినండి. దిస్ రీజనల్ కమిటీ ఫార్ములేటెడ్ అండ్ ఇంప్లిమెంటెడ్ వేరియస్ స్కీమ్స్, చాలా పథకాలతో ముందుకు రావడం అనేది జరిగింది. దేంతో ఫ్రమ్ తెలంగాణ సర్ప్లస్ ఫండ్స్ బిట్వీన్ 1961 to 1963. తెలంగాణలో ఉన్నటువంటి మిగులు నిధులు ఏవైతే ఉన్నాయో, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో నేను ఫస్ట్ చెప్పాను గుర్తుందా, ఎక్స్పెండిచర్ అనేటువంటి ఎలిమెంట్. ది సర్ప్లస్ ఫండ్స్ ఎక్కడ ఉపయోగించాలి? తెలంగాణ ప్రాంతంలో మాత్రమే ఉపయోగించాలి. తెలంగాణ నుంచి వచ్చినటువంటి మిగులు నిధులు, అవునా కదా? సో ఆ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించి చాలా స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేశారు. ఆ స్కీమ్స్నే మనం టీఆర్సీ స్కీమ్స్, తెలంగాణ రీజనల్ కమిటీ స్కీమ్స్ లేదా తెలంగాణ ప్రాంతీయ మండలి పథకాలు అని చెప్పడం అనేటువంటి జరుగుతుంది. సో అన్ని స్కీమ్స్లోకెల్లా మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్, మోస్ట్ ప్రామినెంట్ స్కీమ్ ఏంటి అంటే ద ప్రపోజ్డ్ గ్రాంట్ టు ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యాభివృద్ధి అనేటటువంటిది జరగడానికి, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, బెటర్ ఫెసిలిటీస్ కానీ, మంచి వసతులు ఏవైతే ఉంటాయో అవి నిర్మించడానికి, సో విద్య అనేటటువంటిది స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచడానికి, సో ఈ పర్టికులర్ గ్రాంట్ అనేటటువంటిది అంటే ఫండ్స్ అనేటటువంటివి ఇప్పించడం అనేటటువంటిది జరిగింది ప్రభుత్వంతో. ఎవరు? తెలంగాణ రీజనల్ కమిటీ. అండ్ అండర్ ది స్కీమ్ ఉస్మానియా యూనివర్సిటీ హాస్ బీన్ ఎలోటెడ్ ₹3 crore, 3 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీకి కేటాయించారు. అండ్ డిసైడెడ్ టు ఇన్వెస్ట్ దీస్ ఫండ్స్ ఇన్ సోవరెన్ బాండ్స్ ఫర్ 10 years. ఇవి డైరెక్ట్గా 3 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీకి ఇవ్వాల, ఏం చేయడం అనేటటువంటిది జరిగిందంట, ఈ 3 కోట్ల రూపాయలని ప్రభుత్వ బాండ్స్ ఏవైతే ఉంటాయో, ప్రభుత్వాలు ఇష్యూ చేసేటటువంటి బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేటటువంటిది, పెట్టుబడిగా పెట్టడం అనేది జరిగింది. ఇక్కడ మీకు బాండ్స్ అనేటటువంటి కాన్సెప్ట్ కూడా తెలియాలి. ఎకానమీ మీరు కంప్లీట్ చేస్తే మీకు తెలుస్తుంది, బట్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. బాండ్ ఈజ్ ఏ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. బాండ్ ఈజ్ ఎ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. ఎందుకు అంటే టు రైజ్ మనీ అనేటటువంటిది రైజ్ చేయడానికి. మనీ సర్ప్లస్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనీ డెఫిసిట్ ఉన్న వాళ్ళ దగ్గరికి డబ్బులు అనేటటువంటివి పంపిణీ చేయడానికి బాండ్స్ అనేటటువంటి సిస్టమ్ ఉంది. ఈ బాండ్స్ని ఎవరు ఇష్యూ చేస్తారు? కార్పొరేట్స్ ఇష్యూ చేయడం అనేటటువంటి జరుగుతుంది. గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇష్యూ చేయడం అనేటటువంటి జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి సార్ ఈ బాండ్ ఇష్యూ చేయడం అంటే? సపోజ్ ఎగ్జాంపుల్, ప్రభుత్వానికి ₹1,00,000 అవసరం అనుకోండి, ఒక ప్రాజెక్ట్ నిర్మించడం కానీ, ఒక రోడ్ వేయడానికి కానీ, ఎందుకోసమైనా అవ్వచ్చు. ప్రభుత్వానికి ఒక ₹1,00,000 అవసరం, లేకపోతే ఒక కార్పొరేట్ కంపెనీకి ₹1,00,000 అవసరం, వేరే ఒక బ్రాంచ్ పెట్టడానికి కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టడానికి కానీ. తక్కువ ఉండదు, ఎక్కువగా అవసరం అవుతాయి, కానీ నేను టూకీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో ప్రభుత్వం ఇష్యూ చేసే బాండ్స్నే మనం సావరెన్ బాండ్స్ అంటాం. కార్పొరేట్స్ ఇష్యూ చేసేటటువంటి బాండ్స్ని కార్పొరేట్ బాండ్స్ అని చెప్పి మనం అనడం అనేటటువంటి జరుగుతుంది. అదేవిధంగా డిబెంచర్స్ అని కూడా అంటాం. నేను దాని గురించి కూడా చెప్తాను, డోంట్ వరీ. సో దిస్ పర్టికులర్ గవర్నమెంట్కి ₹1,00,000 కావాల్సినప్పుడు 10,000 రూపాయల బాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని
10 ఇష్యూ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే ₹1,00,000 కావాలి కాబట్టి. బాండ్ ఇప్పుడు నాలాంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఆ బాండ్ కొనుక్కుంటాను అనమాట. బాండ్ కొనుక్కొని ప్రభుత్వానికి 10,000 నేను చెల్లిస్తాను. 10,000 చెల్లిస్తే ప్రభుత్వం నాకు ఏమిస్తుంది, ఒక బాండ్ అనేటటువంటిది ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. దాన్ని మనం సావరెన్ బాండ్ అంటాం. ఈ బాండ్కి ఏమేమి ఉంటాయి సార్ అంటే ఫేస్ వాల్యూ అనేటటువంటిది ఉంటుంది, అండ్ దాంతోపాటు కూపన్ కోడ్ ఉండడం అనేటటువంటి జరుగుతుంది, మెచ్యూరిటీ పీరియడ్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కష్టంగా అనిపించవచ్చు కానీ చాలా ఈజీ. సపోజ్ బాండ్ యొక్క ఫేస్ వాల్యూ, బాండ్ కొనడానికి నేను ఎంత ఇస్తున్నాను, ₹10,000 ఇస్తున్నాను, అవునా? ఫేస్ వాల్యూ 10,000 అవుతుంది. వేరాస్ దిస్ కూపన్ కోడ్ అంటే ఏంటి, ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ రేట్ అంటే నేను 10,000 ఇస్తున్నందుకు గాను నాకు సంవత్సరానికి దట్ పర్టికులర్ గవర్నమెంట్ లేదా ఎవరైతే బాండ్ ఇష్యూ చేశారో వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తున్నారండి. మెచ్యూరిటీ పీరియడ్ అంటే ఏ సమయానికి నా వెనక్కి వచ్చేస్తుందని. అర్థమైందా? సింపుల్గా చెప్తాను. ఒకవేళ ₹10,000 నేను బాండ్ కొనుక్కున్నాను ఒక ప్రభుత్వం దగ్గర నుంచి. సో ఇంట్రెస్ట్ రేట్ సపోజ్ కూపన్ కోడ్ నాకు 10% అని చెప్పారనుకోండి, మెచ్యూరిటీ పీరియడ్ 10 years అన్నారనుకోండి. దాని అర్థం ఏంటి, ₹10,000 నేను ప్రభుత్వానికి ఇచ్చినా లేకపోతే ఇష్యూ చేసినటువంటి కార్పొరేట్ కంపెనీకి ఇచ్చిన, కార్పొరేట్ కంపెనీ ఏం చేస్తుంది, నాకు ఒక బాండ్ ఇస్తుంది, ఒక బాండ్ పేపర్ ఇస్తుంది. దాంతోపాటు ప్రతి సంవత్సరం 10,000కి 10% ఇంట్రెస్ట్ నాకు క్రెడిట్ చేస్తుంది అనమాట, నా బ్యాంక్ అకౌంట్కి వేస్తుంది. 10,000కి 10% అంటే ఎంత, 1,000. సంవత్సరానికి ₹1,000 నాకు గవర్నమెంట్ అనేటటువంటిది ఇస్తుంది నేను వాళ్ళకి అప్పు ఇచ్చినందుకు. అండ్ 10 years తర్వాత, 10 ఏళ్ళ తర్వాత నేను నా యొక్క ఫేస్ వాల్యూ నేను ఎంత ఇన్వెస్ట్ చేశాను, ₹10,000 నాకు తిరిగి ఇచ్చేయడం అనేటటువంటి జరుగుతుంది. అర్థమైందా? ఇది బాండ్. ఇప్పుడు ఈ తెలంగాణ రీజనల్ కమిటీ ఏం చేసింది, బాండ్స్లో ఇన్వెస్ట్ చేసింది ఈ ₹3 కోట్ల గవర్నమెంట్ బాండ్స్లో. సో దట్ ఇంట్రెస్ట్ అనేది వస్తుందా, బాండ్స్ మీద ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పుకున్నామా. ఆ ఇంట్రెస్ట్ని దేనికి ఉపయోగించింది, ఉస్మానియా యూనివర్సిటీ డెవలప్మెంట్కి కానీ లేకపోతే దిస్ పర్టికులర్ అదర్ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయి చూడండి. ఇట్ వాజ్ ఆల్సో ప్రపోజ్ టు యూటిలైజ్ ఇంట్రెస్ట్ ఎక్రూడ్ ఫ్రమ్ దిస్ బాండ్స్ నుంచి వచ్చినటువంటి వడ్డీ ఏదైతే ఉందో దాన్ని యూనివర్సల్ ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ తెలంగాణ రీజన్, తెలంగాణ ప్రాంతం మొత్తం అందరూ ప్రజలకి విద్యుత్ సదుపాయం అనేటటువంటిది కల్పించడానికి అండ్ అదర్ వేరియస్ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ యొక్క డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా అభివృద్ధి పనులకు కూడా కేటాయించడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? కంప్లీట్గా క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. చూసారు ఎంత బేసిక్స్ నుంచి చదువుకుంటే మీరు చాలా మీకు ఉపయోగపడుతుందాం, అందుకే ఎంత డీటెయిల్డ్గా చెప్తున్నాను. రైట్, మరి నెక్స్ట్ వెళ్దామా, వినాలి. నెక్స్ట్ లోకల్ బాడీస్, స్థానిక సంస్థలు ఏవైతే ఉంటాయో అవి ఎఫిషియెంట్గా వర్క్ అవ్వడానికి, అంటే పంచాయతీలు కానీ మున్సిపాలిటీస్ కానీ ఇవి బెటర్గా తెలంగాణలో వర్క్ అవ్వడానికి ఎలాంటి చర్యలు తీసుకుంది దిస్ తెలంగాణ రీజనల్ కమిటీ చూడండి. తెలంగాణ రీజనల్ కమిటీ లేదా ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ ఇట్ అడ్వకేటెడ్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అన్ ఎలక్షన్ కమిషన్ ఫర్ స్టేట్ లెవెల్ ఆన్ ద లైన్స్ ఆఫ్ నేషనల్ ఎలక్షన్ కమిషన్. నేషనల్ ఎలక్షన్ కమిషన్ అనేటటువంటిది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఏంటి, రాజ్యాంగంలో దాని గురించి ప్రస్తావన అనేది ఉంది కాబట్టి ఇట్ వాజ్ యాక్చువల్లీ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ కాబట్టి దాన్ని కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాం. సేమ్ అదే విధంగా తెలంగాణలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అనేటటువంటివి జరగడానికి ఏం చేశారు, ఒక స్టేట్ లెవెల్ ఎలక్షన్ కమిషన్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది టు కండక్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లైక్ గ్రామ పంచాయత్స్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్. పంచాయతీకి అంటే ప్రెసిడెంట్లు వీళ్ళని ఎన్నుకుంటారు కదా, అండ్ వార్డు మెంబర్లు వెళ్ళి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కండక్ట్ చేయడానికి. సిమిలర్లీ అదేవిధంగా ఇట్ రికమెండెడ్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎన్ ఇండిపెండెంట్ బాడీ ఫర్ ద రీఆర్గనైజేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఆఫ్ లోకల్ బాడీస్. లోకల్ బాడీస్ యొక్క కాన్స్టిట్యుయెన్సీస్ అంటే నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క రీఆర్గనైజేషన్కి, వాటి యొక్క పునర్వ్యవస్థీకరణకి, వాటిలో మార్పులు చేర్పులు చేయడానికి కూడా ఒక పర్టికులర్ ఇండిపెండెంట్ బాడీని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఈ పనులు మామూలుగా ఎవరు చేస్తారు, డీలిమిటేషన్ కమిషన్ అనేది చేస్తుంది. డీలిమిటేషన్ కమిషన్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ చేస్తుంది. డీలిమిటేషన్ అంటే ఏంటి, సెట్టింగ్ బౌండరీస్ అనేటటువంటి సెట్ చేయడం. దేనికి బౌండరీస్ సెట్ చేస్తుంది అంటే కాన్స్టిట్యుయెన్సీస్, ఎంపీ కాన్స్టిట్యుయెన్సీస్ అండ్ దీస్ పర్టికులర్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి పెరుగుతున్నటువంటి జనాభాకి తగినట్టుగా సో కాన్స్టిట్యుయెన్సీస్ని రీఆర్గనైజ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. నేను ఇవన్నీ పాలిటీలో చెప్తాం. సో పాలిటీలో చాలామంది పాలిటీ కూడా నాకు కొత్త కోర్స్ లాంచ్ చేయమని చెప్పి అడుగుతున్నారు. డోంట్ వరీ, ఐ విల్ లాంచ్ ఎ న్యూ బ్యాచ్ యాజ్ వెల్. పాలిటిక్ కూడా మీకు డీటెయిల్గా బేసిక్స్ నుంచి అర్థమవుతుంది. ప్రతి కాన్సెప్ట్ కూడా ఒక్కసారి నేర్చుకుంటే ఇంకొకసారి మీరు మర్చిపోరు. ఎవరికైనా పాలిటీ మీద కోర్స్ ఇంట్రెస్టెడ్గా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. దాన్ని బట్టి పాలిటీ మీద కూడా చాలా తక్కువ కాస్ట్కి కోర్స్ అనేది లాంచ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, రైట్ అమ్మ, అర్థమైందా? సో ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ లేదా రీఆర్గనైజేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైతే ఉన్నాయో దానికోసం ఒక సెపరేట్ ఇండిపెండెంట్ బాడీ ఏదైతే ఉందో దాన్ని కూడా నియమించడం అనేటటువంటిది జరిగింది. రైట్, నెక్స్ట్ చూడాలి. అండ్ దాంతోపాటు గవర్నమెంట్ సర్వీసెస్, గవర్నమెంట్ ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి కూడా చర్యలు అనేటటువంటివి తీసుకోవడం అనేది జరిగింది. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల ఒప్పందం ఫిబ్రవరి 20, 1956న ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో సైన్ అయినటువంటి జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లోని
4, 5 and 7 ఈ 3 టాపిక్స్ 14 మొత్తం 14 ప్రిన్సిపల్స్ అనేటువంటి డిసైడ్ అయ్యారు కదా. అందులో 4వది, 5వది, 7వది ఈ 3 దేని గురించి మాట్లాడతాయి? గవర్నమెంట్ సర్వీసెస్ గురించి, తెలంగాణ పీపుల్కి ఇచ్చేటటువంటి ప్రొటెక్షన్స్ లేదా సేఫ్ గార్డ్స్ రక్షణల గురించి మాట్లాడడం అనేటటువంటి జరుగుతుంది. బట్ దెర్ వాజ్ నో మెన్షన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సర్వీస్ ఇన్ ద ఆర్డర్స్ ఇష్యూడ్ బై ప్రెసిడెంట్ ఫార్మింగ్ ద రీజనల్ కమిటీ. సో మనకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ వచ్చాయని చెప్పుకున్నామా 1958లో ఈ రీజనల్ కమిటీ ఏర్పాటు గురించి. దానిలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటి మీద తెలంగాణ రీజనల్ కమిటీ ఇది చేయొచ్చు. తెలంగాణ రీజనల్ కమిటీ అనేటటువంటిది ముఖ్యమైనటువంటి రికమెండేషన్స్ ఇవ్వచ్చు, లేకపోతే ఏవైనా యాంటీ తెలంగాణ ప్రొవిజన్స్ ఏవైనా తీసుకొస్తే దాన్ని వ్యతిరేకించవచ్చు అని చెప్పి మనకి ఎటువంటి మెన్షన్ అనేటటువంటి చేయాల ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో. తెలంగాణ పీపుల్కి అప్పుడు మోసం కూడా జరగడం అనేటటువంటి జరిగింది ఈ విషయంలో. ద రీజనల్ కమిటీ వాజ్ ఫార్మ్ టు డిస్కస్ పబ్లిక్ సర్వీస్ మ్యాటర్స్. సో రీజనల్ కమిటీ ఏదైతే ఉందో అది మామూలుగా పబ్లిక్ సర్వీస్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని చదవాలి, వాటి మీద డెలిబరేట్ చేయాలి, వాటిని డిస్కస్ చేయాలి. బట్ ద గవర్నమెంట్ ఆర్గ్యూడ్ దట్ ద సర్వీస్ మ్యాటర్స్ వుడ్ నాట్ బి కవర్డ్ బై ద రీజనల్ కమిటీ విచ్ వాజ్ డినైడ్ బై టీఆర్సీ. బట్ గవర్నమెంట్ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏంటి ఆర్గ్యుమెంట్ చేసింది? ఈ సర్వీస్ మ్యాటర్స్లో తెలంగాణ రీజనల్ కమిటీ యొక్క జోక్యం ఉండకూడదు అని చెప్పడం అనేది జరిగింది. సో అందుకే ఆ సమయంలో తెలంగాణ రీజనల్ కమిటీ ఉన్నప్పటికీ ఉద్యోగాల్లో మన తెలంగాణ ప్రజలకి చాలా అన్యాయం జరగడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను తెలంగాణ రీజనల్ కమిటీ యొక్క డిఫరెంట్ ఇనిషియేటివ్స్. నౌ లెట్ us look at very important for your mains significance and the reasons for the failure of తెలంగాణ రీజనల్ కమిటీ. తెలంగాణ రీజనల్ కమిటీ ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏంటి అండ్ దాంతోపాటు సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్ ఏంటి, ప్రాముఖ్యత ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినాలి నాను. సో లెట్ us look at significance of the committee. Throughout its active years, తెలంగాణ రీజనల్ కమిటీ యాక్టివ్గా ఉన్నంత కాలము అంటే 1960 నుంచి 1973 వరకు ఏపీఆర్సీ ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ లేదా తెలంగాణ రీజనల్ కమిటీ అనేటటువంటిది ఇట్ ఇంప్లిమెంటెడ్ వేరియస్ ప్రోగ్రామ్స్. డౌటే లేదు, ఇప్పటికే మనం చాలా ప్రోగ్రామ్స్ అనేవి డిస్కస్ చేయడం అనేది జరిగింది. దట్ ఆగ్మెంటెడ్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతికి, తెలంగాణ అభివృద్ధి కొరకు చాలా కృషి చేయడం అనేటటువంటి జరిగింది దిస్ పర్టికులర్ కమిటీ. అండ్ ఇట్ ఫార్ములేటెడ్ వేరియస్ పాలసీస్ ఫర్ ద హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ రీజన్. తెలంగాణ ప్రాంతం యొక్క సమగ్ర అభివృద్ధికి కూడా చాలా పాలసీస్, చాలా ప్లాన్స్తో ముందుకు రావడం అనేటటువంటి జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ ఎంతగానో డెవలప్ అయిందంటే దానికి వెనక కారణం ఏంటి? తెలంగాణ రీజనల్ కమిటీ. చాలా గ్రాంట్స్ అనేటటువంటివి, చాలా ఫండ్స్ ఉస్మానియా యూనివర్సిటీకి ఇవ్వడం అనేది జరిగింది తెలంగాణ రీజనల్ కమిటీ. పబ్లిక్ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవ్వడం అనేటటువంటి జరిగింది. ప్రజారోగ్యంలో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ రావడం అనేది జరిగింది. ముఖ్యంగా ఫ్లోరోసిస్ ఇలాంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో చాలా తగ్గుముఖం పట్టడం అనేది జరిగింది. యాంటీ తెలంగాణ బిల్స్ని ఎప్పుడూ అడ్డుకోవడం అనేది జరిగింది. ఒకవేళ ఆంధ్ర నాయకులు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకి అన్యాయం చేసేటటువంటి ఏ బిల్స్ అయినా తీసుకురావాలనుకున్నప్పుడు అడ్డుగా ఎవరు నిలబడ్డారు? తెలంగాణ రీజనల్ కమిటీ లేదా ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ నిలబడ్డం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు ఆంధ్ర రీజియన్, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజలకు దీటుగా తెలంగాణలో లిటరసీ రేట్ ఇంప్రూవ్ అవ్వడానికి, అక్షరాస్యత అనేటటువంటిది ఇంప్రూవ్ అవ్వడానికి కూడా చాలా ఎకడమిక్ పాలసీస్ని కూడా, చాలా పాలసీస్ ఆన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ తెలంగాణ వాటిని కూడా తెలంగాణ రీజనల్ కమిటీ తీసుకురావడం అనేటటువంటి జరిగింది. ఇట్ కంట్రిబ్యూటెడ్ ఇన్ ఎ గ్రేట్ వే ఫర్ ద హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కానీ ఏమైనా బాటిల్ నెక్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా? మరి ఎందుకు తెలంగాణ రీజనల్ కమిటీ అనేటటువంటిది ఫెయిల్ అయింది? ఎందుకు ఆశించినంత ఫలితాలు తీసుకురాలేకపోయింది? తెలుసుకుందామా? వినండి. సో నౌ లెట్ us look at different reasons for the failure of the committee. తెలంగాణ రీజనల్ కమిటీ ఫెయిల్ అవ్వడానికి డిఫరెంట్ రీజన్స్, కారణాలు ఏంటో తెలుసుకుందాం, వినండి. ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ ఆర్ తెలంగాణ రీజనల్ కమిటీ failed in realizing the aspirations of the people of Telangana, albeit coming up with various efforts. చాలా ఎఫర్ట్స్, చాలా పాలసీస్తో తెలంగాణ రీజనల్ కమిటీ లేదా ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ ముందుకు వచ్చినప్పటికీ తెలంగాణ ప్రజల యొక్క ఆస్పిరేషన్స్, ఆకాంక్షలు ఏవైతే ఉంటాయో వాటిని నెరవేర్చడంలో చాలా ఘోరంగా తెలంగాణ రీజనల్ కమిటీ ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. ద రీజన్స్ ఫర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద కమిటీ ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏంటి తెలుసుకుందాం, వినండి. నెగ్లిజెన్స్ బై ద గవర్నమెంట్. అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆంధ్ర నాయకులు తెలంగాణ రీజనల్ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ని పట్టించుకోకపోవడం, తెలంగాణ రీజనల్ కమిటీని ఒక ఇంపార్టెంట్ బాడీగా, అథారిటేటివ్ బాడీగా చూడకపోవడం, అర్థమైందా, దాన్ని గౌరవించకపోవడం కనీసం. సెకండ్, పొలిటికల్ నెక్సెస్ బిట్వీన్ ఆంధ్ర అండ్ తెలంగాణ లీడర్స్. తెలంగాణ రీజనల్ కమిటీలో భాగంగా తెలంగాణ ఎమ్మెల్యేస్, తెలంగాణ లీడర్స్ ఉన్నప్పటికీ వాళ్ళు ఎవరితో కుమ్మక్కయ్యారు? ఆంధ్ర ప్రజలతో, ఆంధ్ర నాయకులతో కుమ్మక్కవ్వడం అనేది జరిగింది. ఆంధ్ర వ్యాపారవేత్తలతో కుమ్మక్కవ్వడం అనేటటువంటి జరిగింది. వాళ్ళతో కలిసి తెలంగాణ ప్రజలకి
తమ తల్లి రొమ్ము మీద గుద్దడం అనేటటువంటిది జరిగింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నీరుగార్చడం అనేటటువంటిది జరిగింది వాళ్ళ యొక్క సొంత రాజకీయ ప్రయోజనాల కోసం. ద క్యాస్ట్ సిస్టమ్ ఇన్ తెలుగు స్టేట్స్ కూడా ఒక కారణం. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ లీడర్స్ ఎవరు ఉండేవాళ్ళు అంటే ఉన్నత కులాలకు చెందినటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. కమ్మ సామాజిక వర్గం కానీ, రెడ్డి సామాజిక వర్గం కానీ, కాపు సామాజిక వర్గం కానీ వీళ్ళకి చెందినటువంటి వాళ్ళు ఉండడం అనేటటువంటి జరిగింది. సో ఆంధ్ర అండ్ తెలంగాణ ప్రాంతంలో ఒకే క్యాస్ట్ ఉండేటటువంటి వాళ్ళందరూ ఒక కూటమిగా మారడం, వాళ్ళు తెలంగాణ ప్రజలకి చాలా ద్రోహం చేయడం అనేటటువంటి జరిగింది. దిస్ లింక్ ఏదైతే ఉంటుందో పొలిటికల్ లింక్ కూడా ఇది ఫెయిల్ అవ్వడానికి ఒక కారణం. మూడవది హై కమాండ్ పాలిటిక్స్ బై కాంగ్రెస్ పార్టీ. మనం కాంగ్రెస్ పార్టీ యొక్క డామినెన్స్ గురించి మనం పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియన్ హిస్టరీలో మనం చదువుకుంటాం. సో తొలినాళ్ళలో మనకి 1950లో మొదటి జనరల్ ఎలక్షన్స్, తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటి నుంచి 1977లో జనతా పార్టీ గెలుపొందినంత వరకు ఎవరండి అధికారంలో ఉండమనేది జరిగింది? కేంద్రంలో అండ్ చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం అనేటటువంటి జరిగింది. కాంగ్రెస్ పార్టీ యొక్క డామినెన్స్ ఆ టైంలో కొనసాగడం అనేది జరిగింది. మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. 1975 నుంచి 1977 వరకు భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు, చీకటి సంవత్సరాలు అని చెప్తాం. ఎందుకంటే అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని ప్రకటించడం అనేటటువంటిది జరిగింది. ఎమర్జెన్సీని ఆర్బిట్రరీగా ప్రకటించి, సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రకటించి భారతదేశంలో ప్రజాస్వామ్య పునాదులు ఏవైతే ఉంటాయో దాన్ని కుదిపేయడం అనేటటువంటిది జరిగింది. అలాంటి ఒక ఘోరమైనటువంటి సిచ్యువేషన్ తర్వాత ఇందిరాగాంధీ గవర్నమెంట్కి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత అనేటటువంటిది మొదలైంది. తొలి నాన్ కాంగ్రెస్ పార్టీగా జనతా పార్టీ అనేటటువంటిది అవతరించడం అనేది జరిగింది. అప్పటి వరకు 1977 వరకు కాంగ్రెస్ హైకమాండ్ పాలిటిక్స్ అని ఉండేవి. అంటే రాష్ట్రంలో పీపుల్ యొక్క ఆస్పిరేషన్స్ కాకుండా, సో వాళ్ళ పార్టీకి ఏ ప్రయోజనాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ, సెంటర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఏం చేసేవాళ్ళు? రికమెండేషన్స్ ఇచ్చేవాళ్ళు స్టేట్స్కి, దాన్ని బట్టి పనిచేసేవాళ్ళు. సో తెలంగాణ లీడర్స్ కూడా మెజారిటీ పీపుల్ కాంగ్రెస్ వాళ్ళే, ఆంధ్ర ప్రాంతంలో కూడా మెజారిటీ లీడర్స్ కాంగ్రెస్ వాళ్ళే. సో వాళ్ళు ఇద్దరు ఎవరు చెప్పిన మాట వినేవాళ్ళు, పైన హైకమాండ్ చెప్పిన మాట వినేవాళ్ళు. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల్ని పక్కన పెట్టేశారు. అర్థమైందా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంప్లిమెంటేషనల్ గ్యాప్స్. సో చాలా ఇది స్కీమ్స్ అనేటటువంటివి తీసుకొచ్చినప్పటికీ డ్యూ టు డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లైక్ కరప్షన్ కానీ, అవినీతి కానీ, ఇలాంటి వాటి వల్ల ఏం జరిగింది? క్షేత్రస్థాయిలో ఏ స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవ్వాల. నెక్స్ట్ స్క్యూడ్ రికార్డ్స్. అంటే రికార్డ్స్ని మ్యానిపులేట్ చేసి తప్పుడు రికార్డ్స్ ఏవైతే ఉంటాయో అవి చూపించడం. మనం ఏం చెప్పుకున్నాం? జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో మొదటి పాయింట్ అంటే తెలంగాణ యొక్క సర్ప్లస్ ఫండ్స్, మిగులు నిధులు అనేటటువంటివి తెలంగాణ ప్రాంతంలో మాత్రమే ఖర్చు చేయాలని చెప్పుకున్నాం. సో గవర్నమెంట్ ఎలా చూపించేది? తెలంగాణ యొక్క సర్ప్లస్ ఫండ్స్ని తక్కువగా చూపించేది అనమాట. అర్థమైందా? సో అందుకే తెలంగాణ ప్రజల యొక్క కష్టం కానీ, వాళ్ళ యొక్క రక్తం కానీ, వాళ్ళ యొక్క చెమట కానీ, వాళ్ళ యొక్క సర్ప్లస్ ఫండ్స్ డబ్బు ఏదైతే ఉందో అది ఎటు తరలిపోయింది? ఆంధ్ర ప్రజలకి, ఆంధ్ర అభివృద్ధికి తరలిపోవడం అనేటటువంటిది జరిగింది. మన తెలంగాణ ప్రజలకి తీవ్రమైనటువంటి అన్యాయం జరగడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ కమిటీ. అండ్ 1969 తెలంగాణ మూమెంట్ ఏదైతే ఉంటుందో 1969లో అతి పెద్ద స్థాయిలో జరిగినటువంటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఏదైతే ఉందో దానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్స్ ఏంటి అంటే ద ఫెయిల్యూర్ ఆఫ్ తెలంగాణ రీజనల్ కమిటీ. క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ టాపిక్. డీటెయిల్డ్గా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే ఎక్స్ప్లెనేషన్ వెనుక, ఈ పీడిఎఫ్స్ వెనుక చాలా ఎఫర్ట్స్ ఉంటాయండి. చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది, చాలా టైం ఇవ్వాల్సి వస్తుంది. దట్ ఈస్ ఫర్ ష్యూర్. So if you want to acknowledge your efforts, if you want to acknowledge the hard work, please do hit that big fat like button. Explanation ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసుకోండి. వీలైతే టీఎస్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ కల్చర్ మీద మనం లాంచ్ చేసినటువంటి పెయిడ్ కోర్స్ ఏదైతే ఉందో, కాంప్రహెన్సివ్ కోర్స్ ఏదైతే ఉందో దానిలో చక్కగా జాయిన్ అవ్వండి. 500 రూపాయలకే డీటెయిల్డ్ క్లాసెస్. మీరు ఇక్కడ ఎందుకు ఈ వీడియోస్ చూస్తున్నారంటే ఫస్ట్ క్లాస్ నుంచి పర్ఫెక్ట్గా క్వాలిటీ అనేటటువంటిది మెయింటైన్ చేయడం వల్ల, క్వాలిటీలో కాంప్రమైజ్ అనేటటువంటిది అవ్వకపోవడం వల్ల నేను అదే అనుకుంటున్నాను. సో అదే క్వాలిటీ మెయింటైన్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. టాప్ క్వాలిటీ క్లాస్ అనేటటువంటివి మీకు అందిస్తాం. ఓకేనా? నాది హామీ. సో నేనే చెప్తాను చక్కగా. సో 500కి క్లాసెస్, నోట్స్ అండ్ దాంతోపాటు అన్ని సబ్జెక్ట్స్ యొక్క ప్రాక్టీస్ క్వశ్చన్స్, నాట్ ఓన్లీ తెలంగాణ కల్చర్ అండ్ హిస్టరీ బట్ పాలిటీ కానీ, ఇండియన్ హిస్టరీ అండ్ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ హిస్టరీ, వీటన్నింటి యొక్క ప్రాక్టీస్ క్వశ్చన్స్, బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మీకు అందించడం అనేది జరుగుతుంది. ఇవన్నీ 500 రూపాయలకి. ఓకేనా? చక్కగా జాయిన్ అవ్వండి. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నాను, మీ నమ్మకం ఒమ్ము కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ నాన్న. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.